మహోన్నతుడా గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, నీ బిడ్డలమైన మమ్మలను సజీవు లెక్కల్లో దాచి సెప్టెంబర్ మాసంలో 2వ వారంలోనికి క్షేమంగా మమ్మల్ని నడిపించారు. అయ్యా, ఈ సెప్టెంబర్ మాసం 14వ తారీఖులోనికి మమ్మల్ని క్షేమంగా నడిపించి వాళ్ళు సంరక్షించి పోషించి కంటికి రెప్పలా కాపాడి నీ మాటలు వినే ధన్యత నీ బిడ్డలమైన మాకు ఇచ్చినందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాను. అయ్యా, విని విడిచిపెట్టి వారం కాకుండా ఇన్న మాటలు మా హృదయం అనే పలకం మీద ముద్రించుకొని మా ప్రవర్తన అంతటి మీద నిన్ను అధికారిగా ఒప్పుకుంటూ తండ్రి ముందుకు కొనసాగే భాగ్యాన్ని నీ బిడ్డలమైన మాకు దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ వినబోతున్న నీ పిల్లలకు వినగల చెవును గ్రహించగల మనసును దయచేయండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా మాతో మీరే మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు మమ్మల్ని వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మంచిది. పోయిన సోమవారం తమ్ముని వివాహం జరిగింది, కానీ లేట్ అయిపోయింది. అసలు ఏమైనా చెప్తారా వివాహం గురించి? అన్యజనులు చాలా వచ్చిర్రు, ఇంకా వాళ్ళ నాకు కూడా టైం ఇస్తారా అని అన్నారు. ఆడికే 2 అయిపోయింది. అసలు వివాహం అన్నది, ఆ వివాహ బంధ మర్మం అంటే ఏంటి అన్న దాని మీద మనం ఆలోచిద్దాం. ఎపిఎస్సీలకు రాసిన పత్రిక ఏదో వయసుకు వస్తే పెళ్లి చేయడం కాదు, దాన్ని ఏది ఎలా అర్థం చేసుకో. అందుకనే ఈ మర్మము గొప్పది అన్నాడు. ఏ మర్మం? వివాహ మర్మం అనేది ఏకశరీరంగా మారేది గొప్ప మర్మం అని కూడా చెప్పిండు. అందువల్ల 5వ అధ్యాయము 22వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండడు. ఫస్ట్ ఆజ్ఞ ఏమంటుండండి? వివాహ బంధంలో అడుగు పెడుతున్న వాళ్ళు నేర్చుకోవాలంటే, ఆడపిల్ల నేర్చుకోవాలంటే ఎవరి గురించి నేర్చుకుంటుంది చెప్పాలి. ఇది అమ్మాయికి చెప్తుండు, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడాలంటే వాళ్ళ అమ్మ లోబడితేనే ఈమె లోబడుతుంది. అర్థమవుతుందా? ఎవరు లోబడాలి? ఫస్ట్ వీళ్ళ అమ్మ ఉంది కదా, వీళ్ళ అమ్మ ఏం చేయాలి? మనకి లోబడి ఉంటే ఈమె లోబడుతందుకు ఇష్టపడుతుంది. వాళ్ళ అమ్మ తిరుగుబాటు చేసి గొడవ పెట్టుకుంటామంటే ఈమె కూడా రాసి రంపాన పెడుతుంది. ఇక పెళ్ళి అంటే గిదేనో కొట్టుకొని తిట్టుకొని గుద్దుకొని తన్నుకొని ఇట్లా విడిపోతుందుకేమో అనుకుంటారు. అంతేనా కదా? ఎన్ని కేసులు ఎన్ని ఉన్నాయో చూస్తే చిన్న చిన్న సంటి పిల్లల్ని ఎత్తుకొని ఎల్బీనగర్ కోర్టు దగ్గరికి పోతే మనకు తెలిసిపోతుంది. క్యూ లైను సాయంత్రం దాకా ఉంటుందండి, తెలుసా? ఇక్కడ ఏమంటాడు? ఫస్ట్ ఆజ్ఞ ఏమంటాడు? శ్రీరామ ప్రభువునకు వలె మీ స్వపురుషులకు లోబడి ఉండు. ఎవరు చెప్తున్నారండి ఇది? ఈ మాటకు అర్థం లేకనే, అర్థం చేసుకోకనే ఏమయ్యారు? సంసారాలు బుగ్గిపాలు చేసుకుంటారు. అవునా కాదా? మీరు గమనించండి. చాలా వరకు ఇప్పుడు పెళ్ళి అవుతుంది, 3 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా 6 నెలలకే మొత్తం ఇది అయిపోయిందట. చూస్తుంటే ఆశ్చర్యం అయిపోద్ది. ఈ 2025లో 580 మందిని చంపిన భార్యలట. అంటే 500 మంది స్త్రీలు కలిసి 500 మంది భర్తల సొంత భర్తలనే మర్డర్ చేసిరట. ఇక వివాహ బంధం ఏమైనా ఉందా అండి? ఇక బంధం ఏమైనా మరం అర్థమైందా? దేవుని సంకల్పం ఏమైనా అర్థమైందా? ఎంత దైవద్రోహులుగా మారుతుంది మీరు గమనించండి. భయం వేస్తుంది. ఒక నడుతుంటే ఈ అన్ని చూస్తుంటే ఆయన పెళ్ళి చేసుకుని నాకు వద్దంటాడు. పెళ్లి మీద ఇబ్బంది అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు తండ్రిని తల్లిని చూసుకుంటే ఎదిగిరు అనుకోండి, పిల్లలు ఉండు అనుకోండి, తల్లి తండ్రిని మంచిగా ప్రేమించి మంచిగా ఉందనుకోండి, బిడ్డ చక్కగా అమ్మ వచ్చే భర్తని ఇలా చూసుకోవాలని బిడ్డ అనుకుంటుంది. అవునా కాదా? జనరల్గా మనం మాట్లాడుకుందాం. అలాగే కొడుకు చూస్తుంటాడు, తండ్రిని చూసుకుంటే ఎదుగుతుంటాడు కొడుకు, తల్లిని చూసుకుంటే బిడ్డ ఎదుగుతుంది, తల్లిని చూసుకుంటే బిడ్డ పెరుగుతుంది, తండ్రిని చూసుకుంటే కొడుకు ఎదుగుతాడు. తల్లిని తండ్రి చక్కగా ప్రేమిస్తూ మంచిగా ఇదిగా ఉందనుకో, వాళ్ళ అన్యోన్య దాంపత్యం చక్కగా ఉందనుకో, వీడు కూడా ఏమనుకుంటాడు? పెళ్ళి చేసుకుంటే ఇలా ఉంటుంది, అబ్బాయి ఇంత ఆనందం ఉంటుంది, ఇంత సంతోషం ఉంటుంది, ఇలా నేను ఉండాలి అని ఎవడు అనుకుంటాడు? కుమారుడు అనుకుంటాడు. ఇట మొట్టమొదటిగా ఆజ్ఞ ఇస్తుండే ఎరికినా స్త్రీలకే ఇస్తుండే. ఎందుకు? లోబడే తత్వం అనేది ఉండదు అని నేర్చుకోవాలి. ఒక బలమైన పునాది అండి.
దేవుడు నమ్మిండు, మనకు పిల్లల్ని ఇచ్చిండు. ఆ పిల్లలను ఒక దుర్మార్గులుగా లోబడినతనంగా వాక్యం లేకుండా వాళ్ళని పెంచినాం అనుకోండి, కుటుంబాలు మంచిగా ఉంటాయా? మీరు గమనించండి, కుటుంబాలు మంచిగా ఉంటాయా? ఎదుగుతాయా? అసలు ఒక దైవికమైన కుటుంబం ఉంటుందా? వయసు వస్తే పెళ్లి చేయడం అనేది వేస్ట్ అండి, అది కాదు. అది చాలామంది ఏమంటారంటే అబ్బా ఆడపిల్ల గుండెల మీద కుంపటిలాగా ఉన్నది, పెళ్లి చేస్తే ఓ పని అయిపోద్ది అనుకుంటారు. ఆమెకు ఏమి నేర్పినావు మరి? ఏం తిరుగుబాటుతనం నేర్పినవా? మాటకు మాట అనడం నేర్పినవా? నిన్ను చూసి ఏం నేర్చుకుంది నీ బిడ్డ? నిన్ను చూసి నీ కొడుకు ఏం నేర్చుకున్నాడు? ఇది ప్రాథమికమైన సూత్రాలు తెలుసా బైబిల్లో? ఈ ఎవడు చెప్పడు, మన బైబిల్లో కూడా ఈ దౌర్భాగ్యులు ఎవడు చెప్పడు. వాక్యమా ఏక శరీరం ఇది గొప్ప మర్మం, అంతే. ఇక ఆ మర్మం అంతేనా? మర్మం ఓపెన్ అయిపోయిందా? మర్మంగానే ఉన్నదా? చెప్పాలి మీరు. మర్మము ఓపెన్ చేసిండా? అది ఎప్పటికీ మర్మంగానే మనకు తెలియని దాని లెక్కన ఉంచిండా? తెలియతే ఏమంటారు? ఇది గొప్ప మర్మం, గొప్ప మర్మం, మర్మం అంటారు తప్ప మర్మం ఇప్పి చెప్పరు. మీరు గమనించండి, పెళ్ళిలోకి వెళ్ళి చూస్తే మనకు అర్థమైపోద్ది. గొప్ప మర్మం అంటారు, వాక్యం చదివిస్తాడు, ఏదో 2 ముచ్చట్లు చెప్తాడు. మరి లోబడి ఉండాలని ఎంత లోతుకి వెళ్ళిపోయి చెప్పాలి? మీరు గమనించండి, తల్లిదండ్రులు చెప్పాలండి. పిల్లలు ఒక పలక ఉందండి, ఆ పలక మీద ఏది రాస్తే గదే పడుతుంది. నల్లని పలక మీద తెల్లని సాక్షిస్తూ ఏది రాస్తే అదే పడుతుంది. పిల్లల హృదయాలు ఏంటి? పసిపిల్లల హృదయాలు ఏంటండి? ప్రభు రాసుకునే మాటలు, పలకలు అని చెప్తాడు. అన్న సాగరన్న మంచి పాట రాసిండు. మీరు గమనించండి, ఆ మాటలు అనేది మన పిల్లల హృదయాల్లో ఉండి, మన క్రియల్లో ఉండి, ఒకవేళ దేవుని గురించి గొప్పగా బతకాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని మనం చెప్పి మాటలు చెప్పి క్రియలు దరిద్రంగా ఉన్నాయనుకో, మారుతాడు. క్రైస్తవ లోకం ఏం చెప్తుందంటే చెప్పుడు మాత్రం నీతి మాటలు మంచిగా చెప్తుంది, ఇలా ఉండాలి, అలా ఉండాలి. క్రియల కాడికి వచ్చేవరకు మన లోకం పోకట్లేదు. అందుకే మాతలేదు తెలుసా? నువ్వు ఏం చెప్తున్నావు, నువ్వే పాటిస్తున్నావు అంటాడు. ఆ అవకాశం ఎవరిస్తారు? పాటించక మనమే. పిల్లలకు అవకాశం ఇస్తాడు. నువ్వు సరిగా ఉంటున్నావా, నాకు చెప్తున్నావు. క్రియలు లేకుంటే అది దాన్ని ఏమంటారు కదా, అది చచ్చిపోయింది, అది మృతమే అన్నాడు. క్రియలే నిశ్వాసం మృతం, చచ్చిపోయిందని చెప్పిండు. మీరు బాగా గమనించండి, మీ క్రీస్తునికి వలె మీ స్వపురుషులకు, క్రీస్తుకి ఎలా లోపడతాం? భయము భక్తి ఉంటుంది, అవునా? క్రీస్తు సంఘానికి క్రీస్తును పోల్చి ఈ భార్యాభర్తల బంధాన్ని పోల్చి ఎందుకు చెప్తుండేరికేనా? క్రీస్తు సంఘం మంచి దానికోసం ప్రాణం పెట్టిండా, వరస్ట్ దానికోసం ప్రాణం పెట్టిండా? మంచిదా అండి? సంఘం మంచిదా? మారిన వాళ్ళు మంచోళ్ళా అండి? దొంగతనం చేసిన వాళ్ళు ఉండ్రు, వ్యభిచారం చేసిన వాళ్ళు ఉండ్రు, రకరకాల కేటగిరీలో ఉన్నోళ్ళ కాదా? అందుకనే కలంకం, మచ్చ, డాగు ఇవన్నీ ఉన్నాయా లేవా? సంఘానికి ఉన్నాయా లేవా? ఉన్నవాడిని ఏం చేసిండు యేసుక్రీస్తు? నీకు ఇది ఉంది, నీకు అది ఉంది, నాకు అది ఉంది అని చెప్పిండా? ఏం చెప్పాడు? వాక్యము ద్వారా, తన రక్తము, తన వాక్యము ద్వారా ఏం చేసిండు? ఉతక స్నానము చేయించి పరిశుద్ధమైన సంఘముగా తన ఎదుట ఏం చేసిండు? నిలబెట్టుకోండి. పెళ్ళి అయింది అనుకోండి, భార్యాభర్తలకు ఏదైనా ఇది వచ్చింది అనుకోండి, ఏమంటారు? ఆదివారం నాడు మీరు నలుగురిని మేము నలుగురిని పెట్టుకొని మాట్లాడుకుందాం. ఏ వారం నాడు అందరికి తీరిక ఎప్పుడు ఉంటుంది? అన్యులు వచ్చి క్రైస్తవ బిడ్డలకు తీర్పు తీర్చొచ్చా? మాట్లాడుకోవచ్చా? వాక్య ప్రకారం ఉంటే అట్లా పిలుతారా? ఏదానికైనా సరే పోలీస్ స్టేషన్కి పోతారు కొంతమంది సిగ్గుమాలిన దరిద్రులు, పోవచ్చా? మీరు గమనించండి. పెద్దలు అంటే వాడికి తాపిస్తే మన దిక్కు మాట, తాపియకపోతే మన దిక్కు మాట్లాడమంటారు. కూకబెట్టి తిప్పి 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 ఇచ్చేస్తారు. పని వేస్ట్, టైం వేస్ట్, డబ్బులు అన్నీ నాశనం చేస్తారు. ఏదన్నా ప్రయోజనకరం ఉంటుందా అండి? 10 మందిలోకి పోయినా, పోలీస్ స్టేషన్కి పోయినా ఎక్కడైనా ప్రయోజనం ఉంటుందా? వివాహ వ్యవస్థ దేవుడు దాన్ని ఎలా సంకల్పించాడు, ఎలా దాన్ని మర్మం అని చెప్పాడో నేను చెప్తున్నా కదా. క్రైస్తవులుగా పుట్టు క్రైస్తవులు, మా తాత క్రైస్తవుడు, మా తాత ముత్తాత క్రైస్తవుడు అని చెప్పుకుంటూను కూడా బైబిల్లో ఉన్న ప్రాథమికమైన సూత్రాలు అర్థం కాలే. మీరు గమనించండి. ఆడదంటే లొల్లి, ఆడదంటే గొడవ. మా తల్లి పుట్టు క్రైస్తవమే, కానీ అత్తను చూసుకొని కోడలు ఎంతమంది లేరు? ఉన్నారా? భర్తను సరిగా ప్రేమించలేని భార్యలు ఎంతమంది లేరు? భార్యను ప్రేమించలేని భర్తలు ఎంతమంది లేరు? ఉండాలేరా? ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకు ఈ భయంకరమైన దౌర్భాగ్యమైన స్థితి వచ్చింది? ఎదికైనా వాక్యం లేకపోవడమే. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? 10 మంది వచ్చేవాడు చెప్పాలన్నా నీకు? ఇద్దరి మధ్యన ఎవరు ఉండాలి? ఎదికైనా ప్రభు మాత్రమే ఉండాలి. భార్య భర్తల మధ్య మూడోడు ఒకటి కలగజేసుకోవద్దు, తెలుసా? మూడో వ్యక్తి, మూడో పర్సన్ ఒకటి కలగజేసుకోవద్దు. ప్రభు వాక్యాన్ని బట్టి వాక్యంగా ఉండి ఆయన మాత్రమే ఉండాలి భార్యాభర్తల మధ్య.
మూడోడు వచ్చిన వాడు పుల్ల పెడతాడు, ఇటు ఇటుకు ఎత్తాడు, అటు అమ్మాయి దిక్కు మాట్లాడతాడు, ఇక పురుషుని దిక్కు మాట్లాడతాడు, వాళ్ళ ఈ భేదాలు. అప్పుడు ఏమవుతారు కదా, ఏకశరీరం మర్చిపోయి నీ తప్పులు నువ్వు చెప్తావు, వాని తప్పులు వాని చెప్తావు, ఇజ్జతి పోద్ది కాడ. భర్త గురించి భార్య ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చా? అస్సలు చెప్పడానికి వీల్లేదు. భార్య గురించి ఇది అలాంటిది అలాంటిది అని చెప్పొచ్చా? చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు? క్రీస్తు చెప్పలేదు కనుక. ఎందుకు చెప్పొద్దు అన్న మాటకు వస్తే అది స్త్రీ అయినా పురుషుడైనా ఎందుకు చెప్పొద్దు అని దాన్ని అంటే పోలీసు చెప్తుంది కాబట్టి క్రీస్తు ఎవరికైనా కంప్లైంట్ చేసిండా? ప్రేమతో మార్చుకుండా ప్రాణం పెట్టిండు, సంఘం కోసం ప్రాణమే పెట్టిండు. ఇక నువ్వు మారడానికి ఆయన మాటలు చెప్పలే, ప్రాణమే పెట్టిండు. ఎంతమందికి ప్రాణ త్యాగం అర్థమైంది? భార్య భర్తల కుటుంబ నేపథ్యమే ఎంతమందికి అర్థమైందండి? ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి సమాజంలో మీరు గమనించండి. వీళ్ళాడ క్రైస్తవులా ఎంత హేళన! నేను ఎప్పుడో ఒక మాట చెప్తా, గదిలో ప్రార్థన ఉండాలి, హృదయంలో వాక్యం ఉండాలి, వీధిలో మంచి సాక్ష్యం ఉండాలి. మన సాక్ష్యం లేని బతుకు నువ్వు ఎంత క్రైస్తవుడు అయితే ఎవరికి కావాలండి? మాట్లాడితే దేవుని గురించి అనర్గళంగా మాట్లాడు. దేవుని గురించి మాట్లాడితే వాళ్ళు ఉండరా? లోకవార్తలు చెప్పమంటే ఒక్కటే చెప్పుడు చెప్తారు లోకవార్తలు. ఎవరికి కావాలి అన్నీ? అవి దయ్యపు పండిన పన్నాగాలండి. నీ వాక్యం నుంచి హృదయం ఎత్తుకొని పోయి దుష్టుడు నీ ఏం ఎత్తుకపోడు, ఇత్తబడిన వాక్యము ఎత్తుకొని పోడు. లోబడి ఉండన్న మాట స్త్రీకి అర్థమైందా? నువ్వు ఉంటున్నావా? అంతే. కట్నం తీసుకోవద్దురా, తీసుకుంటూనే ఉంటారు. ఇవ్వద్దురా, ఇస్తూనే ఉంటారు. కులం చూడొద్దురా, చూస్తూనే ఉంటారు. ఈ కులాన్ని చూసేవాడు వాడు పరలోకం వెళ్తాడా? మీరు చెప్పండి. క్రీస్తులో స్త్రీ అని పురుషుడు అని భేదమే లేదంటాడు. లింగ వివక్ష లేని దేవుడు నువ్వు, నేను నమ్ముకున్న దేవుడు. కులాన్ని నువ్వు తోకబెట్టుకుంటే ఆయన ఊరుకుంటాడా? ఎక్కడి అండి? ఎవడు చెప్పాడండి? అంటే కమ్మోడు చేసుకుంటాడు, రెడ్డివాడు చేసుకుంటాడు. ఇవన్నీ ఏంటి? మొన్న దైవజనుడు అన్నయ్య మాట్లాడేటప్పుడు మాలా క్రైస్తవులు ఉండట, ఒక పాస్టరు, మాది క్రైస్తవుడు పాస్టర్ ఉండట. ఈ రెడ్డి పాస్టర్ పోయినాక తర్వాత మేము పాస్టింగ్ ఉన్నాం, మేము తినాం. ఒరే దుర్మార్గుడు, అందరి దగ్గర పోయి బాగానే తిన్నావు, వీళ్ళ ఇంటి దగ్గర కానీ ఏంటి వివక్ష? ఇంకా జబ్బు పోతలేదా నీకు? ఇంకా ఈ జబ్బు అనేది ఎక్కడేముంది? వాళ్ళ ఇంటికాడ మేము తినొద్దు, దేవుడు నరుకుతాడు తెలుసా? ఇలాంటి వివక్ష పెట్టుకొని ఇలాంటి పనికిరాని చెత్త పనులు చేసుకుంటా ఇలా ఉంటే దేవుడు కూడా అసలే తెలుసా ఏమనుకుంటారో. కానీ అందరిని సృష్టించింది ఎవరండి? అంతేనా? అందరిని సృష్టించింది దేవుడే. గాలిని సమానంగా గాలినిచ్చింది ఎవరు? సూర్యునిచ్చింది ఎవరు? ఆకాశంనిచ్చింది ఎవరు? భూమినిచ్చింది ఎవరు? వర్షాన్ని ఇచ్చేది ఎవరు? అందులోనే పంచభూతాలనే తేడా లేని నీకు 4 రోజులు బతికే సత్య నీకెందుకు ఇవన్నీ తేడాలు? గమనించారా? ఇవన్నీ తేడాలు ఎందుకండి? వీళ్ళు కరెక్ట్గా చెప్పక, కరెక్ట్ బైబిల్ అర్థం చేసుకోక ఈ దౌర్భాగ్యులన్నీ మొత్తం క్రైస్తవ్యాన్ని మొత్తం భ్రష్టు పట్టిద్దారని చెప్పొచ్చు. నేను చెప్తున్నా. లోబడి ఉందనుకోండి, భర్త లోబడి ఉండి అత్తకు లోబడి మంచిగా ఉందనుకోండి, కుటుంబం మంచిగా ఉంటుంది. అత్త కూడా వెళ్ళిపెట్టుకొని ఇంటికి రాగానే వీళ్ళు బుర్ర తింటారు. కొడుకు ఒకరు వ్యభిచారాయని పెళ్ళి అయినాక వాడు తాగుబోతాయని వ్యభిచారాయని అంటే ఆ ఫలం ఎవరు దొరికేనా? ఎవరు అనుకుంటారు? ఎవరో కాదు, భార్యది, తల్లిదే, తల్లిదండ్రులదే. నీ భార్య ఇట్ట అంటుంది అట్ట అంటుంది, మరి పెళ్లి చేయకుండా కూడా అయిపోవు. ఎందుకు మళ్ళీ డెపన్లు? ఇప్పుడు తల్లి అల్లమైంది, నీ పెళ్ళం బెల్లమైందని చెప్తారు మళ్ళీ ఒక సూత్రాలు. ఏకశరీరం, తల్లిని తండ్రిని విడిచి వాళ్ళు ఏకశరీరంగా ఉందరు, అందులోకి మన తల్లిదండ్రులు దూరిపోతే ఎట్లుంటుంది? మీరు గమనించా? ఈ ప్రాథమికమైన సూత్రాలు కలగజేసుకోవడం వల్ల చాలా దెబ్బ అవుతుంది, చాలా దెబ్బ అవుతుంది కుటుంబాలలో. నీ అమ్మ ఇట్లా, నీ అమ్మ అట్లా, నీ భార్య ఎట్లా, నీ భార్య అట్లా. ఒక రూతమ్మ గ్రంథం ఎందుకు రాయించిండు? రుతు గ్రంథం ఎందుకు రాయించిండండి? 10 ఏళ్ళు కాపురం చేసిరు, 10 ఏళ్ళు సంసారం చేసిరు. ఎవరు? మాలేలు, కిల్యోను, ఇద్దరు కుమారులు ఉంటారు, ఓర్పా, రూతు. మీరు గమనించండి, 4 అధ్యాయాలు ఉంటుంది రుతు గ్రంథం, 4 అధ్యాయాలు ఉంటుంది. వాళ్ళు ఎందుకు అట్లా అమర్చపరిచింది దేవుని జ్ఞానం చెప్పండి? ఎలా ఉన్నారండి వాళ్ళు? ఏమన్నా దేవుని వాక్యం వచ్చిన వాళ్ళ? మోయాబు స్త్రీలాళ్ళు అసలు దేవుని వాక్యం లేదు. గంట ఆమెకు ధర్మశాస్త్రం ఉండి ఆ పుస్తకం ఉండి చదివి చెప్పిందా? ఏమన్నా చదివి చెప్పిందా అని చెప్పండి? లేదు. మరి ఎలా అండి? ప్రేమ మోయాబు స్త్రీలలో, మోయాబు కుటుంబంలో, అన్యజనులలో ఎవరు లేని ప్రేమ ఆమె దగ్గర కురిపించింది, తల్లిగా భావించింది. ఒకవేళ అత్త తల్లిగా మారి కోడలు బిడ్డగా మారితే ఏమైనా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయా? కూడుకొని ఉంటాయా? కుటుంబాలు 3 రోజులకే కుంపడి పెడుతున్నారు. అంటే 3 రోజులకే మనం వేరు కాపురం పెడదాం, పెళ్ళైనాక 4 రోజులకు కూడా కలిసి ఉండలేని పరిస్థితి. ఈ దౌర్భాగ్యం ఎందుకు వస్తుంది? లోబడే తత్వం లేకుండా.
అర్థం చేసుకోలేకుండా. అవునా కాదా? మీరు బాగా ఆలోచించండి. ఈ మూలాలను ఎందుకని బైబిల్ను బాగా ధ్యానిస్తూ ఎందుకు ఏమవుతున్నాయి తండ్రి నాకు నేర్పించు, అసలు ఏంటి దీని గురించి సుదీర్ఘంగా నేను మాట్లాడాలి, నాకేం తెలియదు, నువ్వైతేనే మాట్లాడాలి, నువ్వు ఉండి నాకు నేర్పిస్తేనే నేను మాట్లాడగలను అన్ని తండ్రి పాదాల దగ్గర నేర్చుకుంటే ఇవన్నీ చెప్పింది. ఇది సమాజాన్ని నువ్వు ఆలోచించు నాన్న, సమాజాన్ని నువ్వు ఆలోచించు. ఆ వాక్యం దగ్గర నిలబడిపో. చదువుకుంటూ వెళ్ళిపోతే ఎవరికి అర్థం కాదు, చదువుకుంటూ వెళ్ళిపోతే అందరు చదువుకుంటూ వెళ్ళిపోతారు. అది ఎవరికి అర్థమవుతుంది? దాన్ని విప్పి చెప్తేనే అర్థమవుతుంది. అవునా కాదా? ఆ వాక్యాన్ని విప్పి చెప్తేనే ఆ భావం లోతుల్లోనికి వెళ్ళు. నువ్వు చదువుకుంటూ వెళ్ళిపోతే ఏముండదు. మన రెఫరెన్స్ కూడా ఇదే చదివిన నేను ఆ స్టేజ్ మీద. మీరు గమనించండి, ఏమన్నా ఉందా? ఎవరి పాత్ర వాళ్ళు కరెక్ట్ పోషిస్తే ఈ ఉమ్మడి కుటుంబాలు ఉంటాయా, లేకపోతే వేరు కుటుంబం? చింతలేని కుటుంబం, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. ఒకటి చెప్పింది ఇదంతా వేరుగా ఉంటుంది. కాలేని వచ్చే, కడిపేని వచ్చే, మంచి చెడ్డలు అత్త దగ్గర లేకుండా మంచి చెడ్డలు చెప్తారా? భర్త అంటే ఇవన్నీ ఉంటాయి. ఒంటరిగా ఉంటే చాలా డేంజర్ అయిపోద్ది. కొంతకాలం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉండాలా. పిల్లలు అయిందా ఖచ్చితంగా ఉండాలి, అత్తగారి దగ్గరనే ఉండాలి. అత్తగారి దగ్గర అత్త కోడలు తల్లి బిడ్డలుగా మారిపోయింది అనుకోండి, భర్త ప్రశాంతంగా వస్తాడు, వాడు డ్యూటీ చేసుకుంటాడు, బుక్కడు తింటాడు, ప్రశాంతంగా ఉంటాడు, హ్యాపీగా ఉంటుంది, కంప్లైంట్ ఉంటుంది. ఇక చక్కగా హాయిగా ఉంటాడు, మంచిగా ఉంటాడు, డ్యూటీ చేసుకుంటాడు, బాగుంటుంది, ఇబ్బంది ఉండదు. ఈ కంప్లైంట్లు మీ అమ్మ ఇట్లా అన్నది, మీ అయ్య అట్లా అన్నాడు, మీ తమ్ముడు ఇట్లా అన్నాడు, ఇవన్నీ రకరకాలుగా ఈ మాటలు వచ్చే వరకు ఏమైపోద్ది? ఈ పొత్తు నుండి ఇవన్నీ ఎందుకు? తెలుసు మా అమ్మ ఎట్లా అంటుందో తెలుసు, తండ్రి ఎట్లా, అన్నదమ్ములు ఇలా అంటే ఎట్లంటే ఆ మాటలు వచ్చిన తర్వాత ఇటు భార్యకు చెప్పలేక, ఇటు తల్లిదండ్రులు చెప్పలేక నలిగిపోయేది ఓడేరికైనా పురుషుడే. అని నలగొట్టి అని ఒక తాగుబోతుగానో ఒక జబిచారుగానో మారుస్తారు. అవునా కాదా? నేను పచ్చిగానే మాట్లాడతా. ఎప్పుడు ఆడతారు? సంతోషంగా ఉండే టైంలోనే ఈ పెంట అంతా పెడతారు. వాళ్ళు ఇట్టన్నారు అట్టన్నారు. ఇక వాడికి ఏమైనా సంతోషం ఆనందం ఉంటుందా? వాడు ఇంకో దాన్ని ఎత్తుకుంటాడు. ఈ దౌర్భాగ్యమైన పనులు చేస్తారని నిజంగా చెప్తున్నా. పనికి మాలిన ఈ పనులన్నీ చేసేవాళ్ళు వాడు తినముంగడే తిన్నాక తర్వాత వచ్చినాకనే కంప్లైంట్, నీ భార్య ఇట్లా చేసింది, అట్ట చేసింది, అది చేసింది, ఇది చేసింది. వాడు తినాలన్నా సావాలన్నా? ఎక్కడికి వెళ్ళాలి? మీరు ఒకసారి ఆలోచించండి. సమాజం భ్రష్టు పట్టిపోవడానికి ఈ పెళ్ళి ఘనమైనది కాదు. బైబిల్లో ఉంది ఘనమైంది. ఘనహీనంగా మార్చేది ఎవరండి? ఇంతమందిని పిలిపించుకొని పెళ్లి చేతివి, ఇంతమందిలో ఉండి ఇంట్లో ఎలా ఉంటున్నావు? అందరు మెచ్చుకునే కుటుంబం లాగానే ఉంటున్నావా? అందరు మెచ్చుకునేటట్టుగానే బతురా? భార్యాభర్తలు లోబడి ఫస్ట్ ఆజ్ఞ, ఫస్ట్ కండిషన్ అదే చెప్తుండు, క్రీస్తునకు వలే లోబడినట్టు మీ సుపురుషులకు లోబడాలి. కట్నం తెచ్చింది లోబడుతుందా? 20 లక్షలు కట్నం తెచ్చింది, 10 లక్షలు కట్నం తెచ్చింది, లోబడదా? ఆ రేంజ్ మెయింటైన్ చేస్తూనే ఉంటుంది. నువ్వు అమ్ముడు పోతున్నావు. అది కూకోమంటే కూకోవాలి, లేమంటే లేవాలి. అవునా కాదా? మీరు ఒకసారి ఆలోచించండి. ఇంట్లో ఏదన్నా వద్దు, మార్కెట్కి పోతాం, కొనుక్కొచ్చుకుంటాం, ఒక అంగడికి పోయి ఎద్దునో గిద్దునో దాన్ని ఎట్ట చేస్తాం? మనం నాగలి కడతాం, మెత్తగా వాయించి వదిలిపెడతాం. అవునా కాదా? ఒక జీతగాన్ని పెట్టుకున్నాం, ఏం చేస్తాం? వాడు ఏ పని చెప్తే అది చేయాలి. అవునా కాదా? ఎందుకంటే ఇప్పుడు 1,00,000 రూపాయలట, 1,50,000 ట్రాక్టర్ల దోలితోళ్లకు సంవత్సరానికి, అంటే సంవత్సరానికి డబ్బులు ముందే ఇచ్చేసి వాళ్ళను ట్రాక్టర్ కొనుక్కొని పెట్టుకుంటారు. మా కాలంలో వేరు, ఇప్పుడు అంతా మారిపోయింది కదా. ఆయన ఏం చేయాలి? ఎప్పుడంటే అప్పుడు ఆ ట్రాక్టర్ నడపాలి, ఎప్పుడంటే అప్పుడు చేయాలి, అంతే. ఇక వానికి నాకు టైమింగ్ ఇదంతా ఏమి ఉండదు, పోవాలి, పని చేయాలి, అంతేనా కాదా? మరి భార్య ఏం పని చేయాలి? అది బట్టలు ఉతకమంటే బట్టలు ఉతకాలి. అవునా? కాళ్ళు పట్టమంటే కాళ్ళు పట్టాలి. ఎందుకంటే నువ్వు జీతవాడు, నిన్ను కొనుక్కుంది. ఇంకా నువ్వు ఆమె మీద యజమానుడిగా ఈ అన్ని మాటలు నీకు వర్తించావు. నువ్వు పనోడిగా మారిపోయినావు, ఒక దాసుడిగా అయిపోవాలి. ఇక నువ్వు కొనుక్కున్నావు కదా. కొనుక్కున్న తర్వాత ఇంకేముంటుంది? ఆమె మీద చలాంచుడు ఎక్కడిదిగా? మీరు గమనించండి. రేపుకమ్మ దగ్గరికి పోయిండు. ఎవరు? ఎలియాజర్ పోయిండు, పంపించిండు పెద్ద దాసుని. తొడ కింద ప్రమాణం పెట్టుకొని, ప్రమాణం 24వ అధ్యాయంలో ఉంటుంది ఆ సందర్భం మొత్తం. ఆదికాండం 24వ అధ్యాయంలో అది మొత్తం ఉంటుంది, ఆ సందర్భం మొత్తం ఉంటుంది. మీరు గమనించండి. ఈయన ఆయనకి ఇచ్చిండా, వాళ్ళు వీళ్ళకి ఇచ్చిరా? మీరు గమనించండి. ఎందుకు? మన వంశాంకరాన్ని వృద్ధి చేసుకుంటేందుకు వచ్చిరు మంచిగా, తెలుసా? అన్నీ చేసిరు. పెళ్లి గురించి బైబిల్లో ఎక్కడ చెప్పబడలే, ఇలా చేసుకో అలా చేసుకోండి. పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు ఎలా ఉండాలని బాగా పునర్ఘాటించింది మొత్తం. సంఘానికి క్రీస్తుకు చెప్పెట్టింది మొత్తం. ఎవరు అంటే వరకన్నా యజమానుడు అని చెప్పిన వరకన్నా తలకు ముసుకేసుకొని కథం వెళ్ళిపోతారు వాళ్ళు. ఒకటైతే తప్ప ఆయనకి ఎడ్లు లేవా, గొర్రె పొట్టేలు లేవా, మేకలు లేవా? విందు చేసి మొత్తం పెట్టొచ్చుగా అబ్రహాం. ఎక్కడ పెళ్లిలో విందు చేసినట్టు చూపించండి నాకు ఒకటి. అబ్రహాం ఎప్పుడు విందు చేసిండు ఎరికినా? ఇస్సాకు పాలు మరిచిన వెంటనే ఏం చేసిండు? పెద్ద విందు చేసిండు. పెళ్ళికి ఎందుకు చేయాలి? సారమ్మ గారిని చనిపోతే అక్కడ పెట్టిండు, అప్పుడు ఎందుకు విందు చేయాలి? ఎందుకు చేయాలి?
లేవు. బైబిల్లో లేని అన్ని ఇప్పుడు అన్యుల పెళ్ళే క్రైస్తవులు చేస్తారు. పేరుకు మాత్రం ఆ పత్రిక మీద మాత్రం ఏం చేస్తారు, ఆ ఎబ్రి పత్రిక సులభంగా దొరికింది 13వ అధ్యాయం 4వ వచనం, అది మాత్రం టక్కుని వేసుకుంటారు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనది. ఎప్పుడైతే ఘనమైంది, నువ్వు పిల్లలుగాను అందరితో మంచి చెడ్డలుగా ఉండు, అప్పుడు నువ్వు వృద్ధుడవు అయిపోతే అప్పుడు ఘనమైంది. 10 మందిని పెట్టుకొని గొడవ పెట్టుకొని ఇవన్నీ చేస్తే అది ఘనహీనంగా మార్చేసినావు. దేవుడు ఘనమైందే, దేవుని సంకల్పం ఉన్నదే, కానీ నువ్వు మార్చినవు అట్లా ఘనహీనంగా. తెలుసా, ఘనహీనంగా మార్చి తల్లిదండ్రులకు అసలు ఏమీ పెట్టదు. ఒక కుటుంబం రెండండి, మీరు గమనించండి. ఒక కుటుంబము ఆడపిల్ల కుటుంబం కానీ మగపిల్లగాడు, ఇక్కడ పెళ్లి కూతురు కానీ పెళ్లి కుమారుడు కానీ, అప్పుడు ఏంటి, ఇద్దరు సమానం. ఈమెం చేస్తుంది, తల్లిదండ్రులు వచ్చినప్పుడు మంచి భోజనాలు వండి పెడుతుంది, మంచి ఫుడ్, ప్రేమ, విపరీతమైన ప్రేమ ఒలకపోస్తారు. మరి ఇక్కడ అత్త అదే స్థితిలో ఉందిగా, మామ అదే స్థితిలో ఉందిగా, వీళ్ళు ఎందుకు ప్రేమగా చూడవు? వాళ్ళను పెంచి పెద్ద చేసి ఒక భర్తగా ఇచ్చి నువ్వు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి లేకపోతే ఏం తీసుకోకుండా నిన్ను ఉత్తమంగా దానిగా తీసుకొచ్చి అతనికి జతపరిస్తే ఆస్తి కావాలి. ఎవరు ఆస్తులు? అత్త మామ సంపాదించిన ఆస్తులు కావాలి. అత్తొద్దు, నా మామ వద్దు. మీకు వృద్ధులకు ఆశ్రమాలకు పంపిస్తాం, పోరి, మాకొద్దు. ఇప్పుడు ఒక చట్టం వచ్చింది ఎరికేనా, ఒక కొత్త చట్టం కూడా వచ్చింది. తల్లిదండ్రులు ఎవరికిస్తారో, తల్లిదండ్రులు పోతే తిరిగి ఆస్తి మొత్తం తల్లిదండ్రులు తీసుకోవచ్చు. చట్టం వచ్చింది ఒకటి. మరి దౌర్భాగ్యాలు ఈ వృద్ధ ఆశ్రమాలు ఎందుకు పెరిగిపోతున్నాయి? ఎందుకు ఈ పరిస్థితి ఏంది? పిల్లలు ఉన్నారు, మా వాళ్ళు ఎక్కడనో బయట ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఎవరు చూడరు. నేను పెంచి పెద్ద చేసి నీ కాన్పులు చేసి నీకు ఇవన్నీ చేస్తే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు తల్లి వద్దు తండ్రి వద్దు, ఎందుకంటే చేతనైతే లేదు వాళ్ళు. మేము ఎక్కడ చేస్తామండి, మాకేడు ఉందండి. ఇదా మీరు నేర్చుకున్నది. వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులకు ఎవరైతే సరిగా చూడరో సరిగా చేయరో వీళ్ళందరూ నరకానికి పాత్రులు. బైబిల్లో కండిషన్ చెప్పిండు, తండ్రిని తల్లిని ఏం చేయాలన్నాడు? సన్మానం. పని చేసేటప్పుడే సన్మానం ఇస్తారు, పని చేసి నాకు డబ్బులు ఇస్తేనే ప్రేమిస్తారు. ఏ డబ్బులు ఇవ్వకుండా ముసలోడైపోయి ఆయన దగ్గర ఏం లేకపోతే ఏం చేస్తారు? ఏడిగిపోతున్నాం. ముసలోళ్ళు ఏం చేస్తారంటే ఉడుకుడు కన్నవండి, వాళ్ళకి ఇవ్వాలి, మందులు వేసుకుంటారు, మొత్తం గడగడ వణికిపోతుంటుంది. అప్పుడు ఏం రేతనాలు పెడతారు? ఇకనా ఏం బావులో చేస్తాం ఇంత పొద్దుగాలు తిని? అందుకనే కొన్నేళ్ళు బతిలు కూడా తొందరగా చచ్చిపోతారు, మాటలతోనే చంపుతారు. కత్తి కర్రతో దెబ్బలు కొట్టి చంపవసరం లేదు. దెబ్బలు ఏమైపోతాడో బైబిల్నే ఉంది, కత్తిపోటు వంటి మాటలు గలవు. కత్తులతో పొడిచినట్టు మాట అంటే వాళ్ళు ఉగ్గబట్టుకొని ఏమైపోతారు? చంపేస్తారు. కొంచెం గౌరవంగా బతికినప్పుడు ఇది వచ్చి రాకాశి లాంటిది వచ్చింది అనుకోండి, వచ్చి ఏం చేస్తారు? పెట్టమని అంటాడు కొడుకు పాపం, కానీ పెడతా. అది కొంతమంది ఉంటారు, ఈ అన్నం ఉగ్గబెట్టి తొందరగా చచ్చిపోతారు. వీడెప్పుడు చచ్చిపోతారని ఎదురు చూస్తుంటారు. సమాజంలో ఇవన్నీ ఎన్ని చూస్తున్నాం మీరు గమనించండి. అందుకనే మీ స్వపురుషులకు లోబడి ఉండాలంటే తల్లి తండ్రి లోబడి ఉండాలి. ఎవరైతే పిల్లగాని తల్లిదండ్రులు ఉండగా వాళ్ళు కూడా ఖచ్చితంగా అలా భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటే వచ్చే భార్యను వాడు బ్రహ్మాండంగా చూసుకుంటాడు. ఈమె వచ్చే స్త్రీ వాళ్ళ అమ్మా నాయన కూడా మంచిగా ఉండరు అనుకోండి, ఏమైపోతారు? వాళ్ళు కూడా మంచి దాంపత్యం కలిగి ఉంటారు. అవునా కాదా? ఈ పునాది ఎక్కడ పెళ్ళగించేసింది దుష్టుడు? ఇటు ఈమె తల్లిదండ్రులు సరిగా ఉండరు, ఇక్కడ వీని తల్లిదండ్రులు సరిగా ఉండరు. ఇలా పెళ్లి చేస్తే ఏమైంది చెప్పండి, ఇక మీరే చెప్పాలి. లోపడుతుందా? మెడవంగని తనం అంటారు బైబిల్లో. లోపడతారా? మాట్లాడుకుంటారా? ఏమైపోద్ది? చిన్నదానికి తప్పు తీస్తారండి, చిన్నదానికి వాళ్ళు లేవలేరు పాపం. తేమంటే ఊరిక చేయాలన్నా ఏందేమో పని మనిషిలాగా ఆర్డర్ వేస్తున్నారు. ఒకటే పని మనిషి బిడ్డకు చెప్పుకోరా? బిడ్డలాగా నువ్వు మారరాదు. వాళ్ళు రక్తము బలము మీకోసము, నీ భర్తను పెంచడానికి బలము మొత్తం అంతా ఉడికిపోయింది అయ్యా మొత్తము. మరి వాళ్ళకి చేతనైతే లేదంగా ఒక సాటి అయిన సహాయం నీకు తెచ్చిపెట్టింది. అప్పుడు నేను పని మనిషినా? ఇట్లా అంటే ఎట్లా? సేవ చేయడానికి ఒక ఇంటికి వెళ్తున్నాను ఒక స్త్రీ అనుకోవాలి. అక్కడ నా తల్లిదండ్రులు, ఇక్కడికి ఈ తల్లిదండ్రుల బంధం ఇక్కడ కట్టు. నీ స్వజనమును నీ వారిని వదిలిపెట్టు. వీళ్ళే నీ స్వజనము, వీళ్ళే నీ తల్లి, వీళ్ళే నీ తండ్రి, వీళ్ళే ఉన్న వాళ్ళే అన్నదమ్ములు, మరుదులు ఉంటారో ఎవరు ఉంటారో బంధువులు, వీళ్ళే నీకు. నీ జనం మర్చిపో, వదిలేసాయి. వదిలేసిందా లేదా రూతమ్మ? వదిలేసింది. బైబిల్ ఎందుకు లోతుగా చెప్పలేకపోతున్నారు? ఈ పెంటగాళ్ళు అట్నే ఉంటారు కాబట్టి ఇవన్నీ చెప్పరు. తెలుసా? ఏకంగా ఉండరు, నవ్వుకుంటూ చెప్తారండి. తెలుసా? నవ్వుకుంటా జోకులు. ఒకటి విన్నా, భర్త భార్యలు ఇద్దరు కలిసేట పోతురట.
భర్త గారే పోతుడట, ఓ గుడ్డేలుగు వచ్చిందట. వీళ్ళు పాట పండిపోతే గుడ్డేలుగు ఎందుకు వస్తుంది? గుడ్డేలుగు ఎందుకు వస్తుందండి? ఆడాట పోయిందట, కథం షెట్ ఎక్కిండట భార్యను వదిలిపెట్టి. అదాట చెవిలో ఏమో చెప్పిందట, కథం. ఇక ఆయన భర్త వచ్చి ఏం చెప్పింది నీకు చెవిలో, ఏం చెప్పింది అని అడుగుతున్నట. అంటే అది గుడ్డేలుగు మాట్లాడుతా అండి? భర్తను వదిలిపెట్టి ఆ భార్యను వదిలిపెట్టి భర్త అట్ట పోతాడు, వాడి భర్తేనా? ఏదైనా వచ్చే ప్రమాదం వచ్చిందంటే నువ్వు ప్రమాణం ఏం చేసినావు? ఆరోగ్యమందను, కంచమందను, అన్నిటితో నీకు తోడుగా ఉంటానని నువ్వు గొప్ప ప్రమాణాలు చేసినావు. ఏదో వస్తే ఆ గుడ్డేలు కొస్తే ఓ పిట్ట కథలు, కట్టు కథలు చెప్పొచ్చా? దేవుని వాక్య ప్రకారంగా సంఘానికి క్రీస్తు ఏం చేసి ప్రాణం పెట్టిండు, నువ్వు కూడా అలా ప్రాణం పెట్టే బద్ధుడవి అయినావు. ఆమె కష్టం వచ్చిందని ఆమె వదిలిపెట్టకు, ఇబ్బంది వచ్చిందని వదిలిపెట్టకు. నువ్వు ఆమె కష్టసుఖాల్లో నష్టాల్లో కష్టసుఖాల్లో తోడుగా ఉండు. ఆరోగ్యమందును, రోగమందును, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి కదా, ఆ ఇబ్బందులో నువ్వు తోడుగా ఉండు. అప్పుడే నీ ప్రేమ ఏందో చూపించు. ఏకశరీరం అంటే అదే. ఎవడు తన శరీరాన్ని ద్వేషించాడు, దాన్ని ప్రతివాడు సంరక్షించుకొని పోషించుకుంటాడు, మంచిగా ప్రేమిస్తాడు కదా, సంరక్షిస్తాడు కదా. అలా ఉండాలని చెప్పిండు. అలా ఉండాలని ఎంత జ్ఞానం కావాలి, ఎంత నేర్చుకోవాలి మీరు గమనించండి. స్త్రీలారా, మీ ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉండులాగున భార్యలకు శిరసవరట శిరసై ఉన్నాడు. పురుషుడు ఏమైనా అలాగునే పురుషుడు భార్యలకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు ఏమైండు? రక్షకుడై ఉన్నాడు అని చెప్తూ సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా ఏం చేస్తుడు? భార్యలు కూడా పురుషునికి ప్రతి విషయంలోనూ ఏం చేయాలట? తమ పురుషులకు లోబడవలెను. ఇది లోపించింది, లోబడవలెను. ఇది ప్రతి పురుషునిలో లోపించింది. అంటే ఎందుకు ఈ పైనుంచి కిందాక చెప్తుంటే ఎక్కువసార్లు స్త్రీలకే చెప్తుండు? ఎక్కువసార్లు స్త్రీలకి ఏం చెప్తుండే కదా? మిక్కిలి బలహీనమైన ఘటం. మీరు గమనించండి, పెళ్లి కాగానే ఒక 5-6 రోజులు ఉండరు అనుకోండి ఇంటికాడ, ఇక డ్యూటీకి పోవా, ఇక ఎప్పుడు పెళ్ళ చుట్టే తిరుగుతావా, ఇక ఇదొకటి వాయిని పోలి పెడతారు. ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకురా అండి. బైబిల్లో సంవత్సరం ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్లో కనీసం ఒక 4 రోజులను ఉండాలి, సంవత్సరము ఉండాలి. వాళ్ళకు పిల్లలకి ఏం పని చెప్పొద్దు, అటు పురుషునికి కానీ అక్కడ పెళ్ళైన కూతురు కానీ వాళ్ళకి ఏం పని చెప్పొద్దు, వదిలిపెట్టాలి. వాళ్ళు ఏకశరీరంగా మారాలి, ఒకరినొకరు అర్థం చేయాలి, ఒకరికొకరు అభిరుచులు. ఆమె ఎక్కడో పెరిగా నువ్వెక్కడో పెరుగుతీవి, ఆమె ఎక్కడో పెరిగా నువ్వెక్కడో పెరుగుతీవి. మరి మీరిద్దరూ కలిసి ఉండాలంటే మామూలు విషయమా అండి? ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే ఈ 3 రోజులు 4 రోజులకే వీళ్ళు అయిపోయిందంటే భార్య మీద ఏదన్నా కూడా నాకు చెప్పిననుకో మాట, భర్తకు ఎమ్మటే అనుమానం వస్తుంది తెలుసా? భర్త మీద ఎవరని చెప్పిననుకో టక్కున భార్యకు అనుమానం వస్తుంది. ఎందుకు అనుమానం అవుతుందండి? చెప్పాలి. ఎందుకంటే ఒకరి మనసు ఒకరు కలవలే. అందుకని ఒక పెద్దలు ఒక మంచి మాట అన్నాడు. ఏ స్వామి చెప్పిన పెద్దలు సూపర్ అండి. ఇగో గతిలేని సంసారమైన చేయొచ్చు, కానీ మతి కలవని సంసారము చేయలేం అన్నారా లేదా? అన్నారు. మీరు గమనించండి, మతి లేని సంసారం మతి గలవని సంసారం మనం చేయలేము. గతి లేకున్నా సరే భర్త భార్య మనసు ఒకటి అయిపోతే వాళ్ళు ఉన్న గంజినీళ్ళతోనైనా సంతృప్తిగా సంతోషంగా ఉండి పిల్లలను పెంచుకొని మంచుకుంటాడు. అవునా? నేను నమ్మొచ్చిన భార్య తర్వాత వేరైపోయి తాగుడు రకరకాలుగా మారిపోతే ఏమైపోతారు? మీరు గమనించండి. అందుకనే ప్రతిసారి లోబడి ఉండండి. క్రీస్తునకు వలె సంఘమునకు ఎలాగైతే క్రీస్తునకు సంఘం ఎలాగైతే లోబడి ఉంటుందో అలాగని మీ స్వపురుషులకు ప్రతి విషయంలో లోబడి ఉండాలి. ప్రతి విషయంలో శిరస్సు కదా, భర్త శిరస్సు కదా. 10 మందిలో భర్త ఇజ్జత్ తీస్తోళ్ళు కూడా ఉన్నారు. ఒక నోర్మై నీకేం తెలియదు, కూరలో కరపాకు అది కూడా చిన్న మాటే, ఇంకా తీసి పడేసే భర్తకేమో నిల్వ ఉంటుందా? ఇక భర్త కూడా ఏమంటాడు, నోరు మూసుకొని వెళ్ళిపో అని వాళ్ళ ముంగడు దెబ్బ కొట్టడం, కానీ వాళ్ళ ముంగడు అవమానపరిస్తే ఆమె నీ శరీరమయ్యా, అందరిని వదిలిపెట్టి నమ్ముకొని వచ్చిందయ్యా. నీ ఇంటికాడనే, ఇంటి పేరు స్త్రీకి మారుతుంది, పురుషుడికి మారదు. పురుషులు స్త్రీలో ఇంటికి పోయి ఉండలేరు, అవమానకరంగానో ఏదో అనుకుంటారు, ఉండలేరు. కానీ స్త్రీయే వీడికి రావాలి. ఎంత ప్రేమించాలి స్త్రీని? తన కుటుంబాన్ని, తన అన్నదమ్ములను, పెరిగిన వాతావరణాన్ని, తండ్రిని తల్లిని అందరినీ విడిచి పెళ్ళి అనే బంధం మీద అందరిని వదిలిపెట్టి వస్తే వాళ్ళని ఎలా చూసుకోవాలి?
ఇప్పుడు ఆమె లోపడే తత్వం ఉన్నదనుకోండి, ఎవరు ప్రవర్తన మీద ఆధారపడని చెప్పాలి, నాకు నోటితో చెప్పాలి. ఆమె లోపడాలన్నా తిరగబడాలంటే ఎవరు ప్రవర్తన మీద ఆధారపడి ఉండాలి? బాగా చెప్పండి. ఆమె లోబడి ఉండాలన్నా తిరగబడాలన్నా? పిల్లిని కూడా ఆడ రూమ్ వేసి కొడితే అది పులి అయిపోతాడ. చాలా డేంజర్ పిల్లి. పిల్లి ఉన్నది గింతంతా దాన్ని అనిచేసి దాన్ని ఇటు చేసుకొని అత్తాన్ని రుబాబు చూపించుకుంటే నేను ఇది అదన్నాను అనుకోండి, ఆమె రెబెల్ అయిపోద్ది, డేంజర్గా మారిపోద్ది. అవునా కాదా? ఆమె లోపడాలి, ప్రేమగా మారాలంటే ఏం చేయాలి? అత్త మామ అందరూ, మిగతా వాళ్ళందరూ వీళ్ళ ప్రేమతో, అరే మా అమ్మ కానీ మా వాళ్ళ బంధువులు కానీ ఇలా ప్రేమించలేదు నన్ను, ఆ ప్రేమతో మొత్తం హృదయం కరిగిపోవాలి, బిడ్డగా మారిపోవాలి. ఏదైనా చేసినా కూడా ఆ తప్పులు క్షమించేటట్టుగా ఉండాలి. రూతమ్మ గారు, ఓర్పా గారు ఏ తప్పులు చేయలేదా? అలా పెరిగిన కల్చర్ ఏంటి? అలా పెరిగిన కల్చర్ ఏంటండి? 10 సంవత్సరాలు కాపురం ఉన్నది, కలిసి కాపురం ఉన్నది. దౌర్భాగ్యులారా, మీ వలన నా కొడుకులు చచ్చిపోయింది అన్నదా? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం వలన మీకు పిల్లలు కాకపోగా నా కొడుకులు కూడా చచ్చిర్రు అన్నదా రూతమ్మ? అది నయోమి రూతమ్మను ఓర్పాను నిందించిందా? అది ప్రేమ అంటే. బిడ్డలారా, మీరు వెళ్ళండి అమ్మ తల్లి, మీరు వయసులో ఉన్నారు, మీరు ఒంటరిగా ఉండడం మంచిది కాదమ్మా, నాకు తెలుసు. మీరు పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండాలి. సమాజం కూడా మంచిగా లేదు, బాగుండదమ్మా. మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోండి, అక్కడ మీరు జీవించండి, పెళ్లి చేసుకోండి ఆనందంగా. ఒక తల్లి కోరుకునేది. అత్త ఏమంటది? ఏమో గాడితో నవ్వుకుంటూ మాట్లాడింది, అయిపోయా. తల్లి ఏం చేస్తుంది? కడుపులో పెట్టుకుంటుంది. ఏదైనా మాట్లాడినా మంచిది కాదని చెప్తుంది తల్లి. అయితే బిడ్డ, మీరు గమనించండి, కోడల విషయంలో అన్ని చెప్తారు, బిడ్డ విషయంలో అన్ని దాచుకుంటారు. అది పక్షపాతం కాదా? కుటుంబాల్లో గొడవలు కావా? కారణం కాదా? మీరు బాగా ఆలోచించండి. బైబిల్ బాగా ధ్యానిస్తే మనకు అంటే మన ఊహకందని విషయాలు కూడా మనకు నేర్పిస్తుంటాడు మొత్తం దేవుడు. మనం ఎప్పుడు ఆలోచించని విధంగా కూడా మనకు నేర్పిస్తుంటాడు. మీరు గమనించండి. వచ్చింది తెలిసి తెలియక ఏదన్నా ఉందనుకో, ప్రేమతో చెప్తే ఏమైపోతుంది? ప్రేమతో చెప్తే ఎలాంటి వాళ్ళ బండలాంటి హృదయమైన బద్దలు కొట్టే దేవుని సుత్తబంటి మాటలు అన్నాడు. ఆ మాటలే నీ బ్రతుకునందు ఉంటే ఆమె బండవారిపోతుంది, ముక్కలైపోద్ది. అవునా కాదా? దేంతోని? ప్రేమతోని, వాక్యం అనే సుత్తెతోని. ఆ వాక్యం నీలో ఉంటే, ఆ ప్రేమ నువ్వు కురిపిస్తే ఎక్కడైనా కుటుంబాల్లో తేడా వస్తుందా? పేరుకు మాత్రమే క్రైస్తవ కుటుంబాలు, పేరుకు మాత్రమే అత్తాకోడలు. అవునా కాదా? పేరుకు మాత్రమే నామకార్థమైన క్రైస్తవుగా బ్రతుకుతుంది మొత్తం, పేరుకు మాత్రమే. తెలుసా ఎంతమంది బాగా గౌరవించి మంచిగా ప్రేమతో ఉంటారు? ఓపెన్గా మాట్లాడుకుందాం. స్త్రీలు ఉండరు, కొత్తగా పెళ్ళయింది, తర్వాత వాళ్ళకు నెలకు ఇబ్బందులు ఉంటాయి కొన్ని. నువ్వు లేచి పని చేయాలి అని అత్త ఆర్డర్ వేస్తే ఎలా ఉంటుందండి? నువ్వు లేచి పని చేయాలి, అమ్మో మేము కాదా, నువ్వే ఆడాము. ఇక ఆడవాళ్ళకు శత్రువులు అంటట్టు కూడా ఈ మాటలేనండి, తెలుసా? పురుషులేవి కాదు, ఆడవాళ్ళే శత్రువులు. ఎవర్రా శత్రువు అంటే ఆడవాళ్ళే. పొద్దుగానే లేచి అత్త ఆగాలి మొత్తం అన్నీ చేసి, సరే అమ్మ నువ్వు ఉండమ్మా అంటే ఏమనుకుంటుంది? అబ్బా నా తల్లి కూడా ఇలా చేయలేదు కానీ నా అత్త ఇలా చేసిందండి, హ్యాపీగా ఫీల్ అవుతుందా లేదా? ప్రేమిస్తుందా లేదా? కన్నప్పుడు బాలంతగా ఉంటుంది కదా. అప్పుడు ఏం చేయాలి? అన్ని బట్టలన్నీ వీళ్ళకు ఒక ఇబ్బంది ఏమి ఉంటుంది ఖచ్చితంగా. పచ్చి బాలంత కదా, అంత ఒళ్ళంతా నొప్పులు, ఎముకలను నిరిగిపోయి అంత ఇదిగా ఉంటుంది, అంత పెయిన్ ఉంటుంది. ఏం ఇబ్బంది పెట్టకుండా ఖచ్చితంగా ఆమెకు కొన్ని పనులు, చిన్నపిల్లలు అన్నీ చేస్తారుగా, అవన్నీ పిండి వేసుకుంటే మంచిగా ఉన్నారనుకోండి, ఒక తల్లిలాగా చూసుకుంది అనుకోండి, ఏమైపోద్ది? కోడలు ఏమైపోద్ది? బిడ్డగా మారిపోద్ది. అమ్మో నన్ను నా అత్త బాగా చూసుకుంది. ఆ కష్టాల్లో కన్నీరులో ఉన్నప్పుడే ప్రేమను బాగా కురిపించాలి. ఆ కష్టాల్లో కానీ అదునయింది ఇదే అని ఆమె రాసి రంపాన పెట్టింది అనుకోండి, రబలైపోద్ది. నీకు మూలకు పడ్డప్పుడు నేను దేకరు, మంచినీళ్ళు తను కూడా ఇయ్యరు. ఎందుకు? ఆల హృదయం కఠినపరచుకుంటుంది. ఈ అన్న మాటలన్నీ మైండ్లో పెట్టుకుంటారు. ఇక దేవుని మాటలు ఉండవు. ఇక నన్ను ఇట్టన్నది, నన్ను అట్టన్నది, నాకే వర్తిస్తుంది ఆ వాక్యం, ఆమె వర్తించదు ఆ వాక్యం. అత్త కూడా ఇలా ఉండాలని చెప్పింది కదా, ఆమె పాటి అత్త ధర్మం నెరవేర్చింది, నీ వెనుకనే నేను. అంతేనే కాదు? అవునా? చాలా ఇబ్బంది పడతారు పాపం. ఒక్కొక్కరికి ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అప్పుడు అర్థం చేసుకొని ఖచ్చితంగా ప్రేమించి అప్పుడు చేసిందనుకో ఒక అత్త తల్లిలాగా మారితే ఎలా ఉన్నారా? ఈ మాటలు తల్లిగారికి చేరవేదిగా. ఇక్కడ శివ సిట్టుకు అంటే అక్కడ ఇంటికాడ ఫోన్ మోగాల్సిందే అమ్మ దగ్గర. ఎవరు?
బిడ్డ పెళ్ళైన ఎట్టుంటారు బిడ్డ, ఏమైంది బిడ్డ, ఈ చేరికలను ఉండవు. ఈ చేరికలు ఆమె ఫోన్ చేయడాలు కారణాలు ఏంది? ఇంట్లో ఈ ప్రేమ లేకపోవడమే. ఈ ప్రేమ కరువు అవ్వడం వల్ల అక్కడ ప్రేమ వెతుకుంటుంది. ఇది కూడా ఎవరి లోపం చెప్పండి రా, ఇది కూడా ఎవరి లోపం? ఇంట్లోనే లోపాలు. ఇన్ని లోపాలు పెట్టుకొని ఏం చేస్తారు? చర్చికి వచ్చేసి ఉండి లోపల హృదయం లోపలనే ఉండి అది తీసేసుకోకుండా శుద్ధి చేసుకోకుండా యేసుక్రీస్తు దగ్గర శరీరం తింటారు, ఆయన రక్తం తాగుతారు. మళ్ళీ యథావిధి ఇలా పరలోకం ఉంటుందా నరకం ఉంటుందా? నేను ఖచ్చితంగా చెప్తున్నా, నరకానికి పాత్రుడే తప్ప పరలోకానికి ఉండరు. ఎవరి మనసులో వాళ్ళు పెట్టుకుంటారు. వాక్యం మాత్రమే ఉండాలి తప్ప ఈ షడ్డయాన్ని పెట్టుకుంటేలా? అత్త మీద కోడల కోపం ఉండదు, కోడల మీద అత్త కోపం ఉండదు. యథార్థమైన హృదయం ఏదున్నా ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఏ తప్పు అప్పుడే ఉండాలి. నువ్వు అన్నవు 10 రోజుల కింద మాట, అది నీ హృదయంలో పెట్టుకుంటుంటే ఏమైపోద్ది? అది సుఖ నివాసం చేసి సర్పము విషముగా, నాగుపాముల విషంగా మారిపోద్ది. నువ్వు విషపురుగు అవుతావు. ఇక ఎవరిని ప్రేమించు. ఆ చెప్పేది కూడా ఏంటి? కఠినంగా కాదు, ప్రేమతోనే చెప్పుకోవాలి. ఏదున్నా ప్రేమతోనే చెప్పుకోవాలి. తెలుసా? ఇవన్నీ పెట్టుకొని దేవుని సంకల్పం లేకుండా కట్నాలు తీసుకుంటారు లక్షలు. ఎవరికి కావాలండి? వచ్చినా జీతమా? ఒట్టినేనా? రకరకాలుగా ఉంటుంది. అదే చక్కగా వచ్చిరనుకోండి, వాళ్ళ సామర్థ్యం ఏదన్నా, ఆమెకి ఏమైనా చేయాలి, ఆడపిల్లకి ఏమైనా పెట్టుకొని దానికి వద్దా నేను ముచ్చట్లేదు. కానీ డిమాండ్ చేసి మాకు ఇంత అయితేనే, మా ఊనికి ఇంత ఉద్యోగం, ఇన్ని డబ్బులు వస్తున్నాయి, నెలకు సాలరీ 1,00,000 రూపాయలు, 50,000, దందంగాటి నీ బిడ్డ వచ్చి ఏమైనా పని చేసేది ఉందా? కూకోనే ఉంటుంది కదా. దాని మీద పెట్టుబడి పెట్టినాం. ఎవరి మీద పెట్టుబడి పెట్టినాం? ఏం పెట్టుబడి పెట్టినాం? ఇదేమైనా లావాదేవీలా? ఇన్ని రోజులు పెంచినాం మేము పోటీలను, మాంసానికి మొత్తం వదిలేస్తాం ఇవి అన్నట్టుంటుంది. ఇక కాదు కదా, దేవుని సంకల్పం అది కాదు కదా. లోబడి ఉండండి, ఆమె లోబడి ఉండకుండా పోవడం కారణం ఏందంటుడు? ఇంటనే ప్రాబ్లమే. ఆమె లోబడి ఉండాలన్నా కూడా ఎవరిది? ఈ ఇంటిల్లి పాదులు ఖచ్చితంగా వాక్యంతో నింపబడి ఉండాలి. చూడండి ఒకసారి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం పక్కదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. దాసులారా అంటుండు. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమైన మీ యజమానులైన వారికి విధేయులై ఉండు. మరి ఒక దగ్గర పని చేస్తూనే ఉండమంటుండే, ఇక పెళ్లి చేసుకుంటే ఎలా ఉండాలి? పని చేస్తున్న మనం యజమానులకు ఏమై ఉండాలట? క్రీస్తునకు వలె. అంటే నువ్వేమై ఉండాలి? అలా అంత కఠినాత్ముడైన క్రీస్తు ప్రేమను బట్టి వాడు కూడా మారిపోవాలి. నువ్వు ఎవరి దగ్గర, యజమాని దగ్గర నువ్వు పని చేస్తున్నావో, నీ ప్రేమను బట్టి, నీ ప్రత్యేకతను బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి వాడు కూడా మారిపోవాలి. లోకంలో ఎంతోమందిని చూసినవారు ఆయన, నీ అంత విధేయత, నీ అంత నమ్మకత్వం, నీ అంత మంచితనం, నీలాగా నేను ఎవరిని చూడలే. ఎట్లొచ్చింది ఇదంతా క్యారెక్టర్? నేను కూడా అందరిలాగా ఉండేవాడినే. ఇదంతా క్రీస్తుని బట్టి వచ్చింది. క్రీస్తుని పోలి జీవిస్తున్నాను, క్రీస్తుని పోలి బ్రతుకుతున్నాను. క్రీస్తే నా యందు బ్రతుకుట, క్రీస్తే నా యందు బ్రతుకుతున్నది క్రీస్తేనయ్యా. నేను కూడా ఒకప్పుడు దుర్మార్గునే, ఒకప్పుడు నేను ఇలా బతికిన వాడిని. ఈ అంత సాధువైనట్టు, ఇది మృదువైనట్టు, ఈ గుణాలన్నీ సద్గుణాలన్నీ ఎవరి వల్ల వచ్చినాయి ఎరికైనా? నాకు క్రీస్తువులో వచ్చినాయి. అలాంటి యజమానుడు ఏమైపోతాడు? మారిపోతాడు. నువ్వు దొంగగానో, నువ్వు అంటే నమ్మకం కాకుండా నమ్మకం కోల్పోయిన వాడిగానో ఇవన్నీ చేస్తే వాడేవాడు, నువ్వు మారుతావా? నీ సాక్ష్యమే బాగలేదు యజమాని దగ్గర, వాడు నీ గురించి ఏం సాక్ష్యం చెప్తాడు? అందరిలాగానే అంటాడు. సువార్తకు నువ్వే ఆటంకం అయితే. ప్రభునకు వలె యజమానులైన వారు పనిస్తురు. వాళ్ళ మార్పు కోసం అక్కడ నిన్ను నిలబెట్టిండు. ఎవరి మార్పు కోసం? ఎవరి మార్పు కోసం అండి? ధనవంతులైన వాళ్ళందరూ ఈ లోకాన్ని తింటురు, తాగుతురు, అనుభవిస్తురు, మంచి బట్టలు వేసుకుంటారు, ఇదిగా ఉంటురు, మొత్తం అందరినీ కూడా గమనిస్తురు. కానీ ఎవరిలో లేని ప్రత్యేకత నీలో ఉండాలి. యజమాని దగ్గర ఎంత నమ్మకత్వం, ఎంత మంచి. ఎవరికి? దర్యాదేశకు నిద్రపట్ట తెలుసా? ఆ నాట్యాలన్నీ తీసేస్తాడు, అన్నీ తీసేస్తాడు. తెల్లవారుగానే ఇదిగా ఉండగానే వస్తాడు. దానియేలు, ఎంత నమ్మకత్వం, ఎలా ఉన్నావు? ఏంటండి, ఒక రాజు అంటోడు, అందులో దాసుల్లో ఒక దాసుడు, వీడు ఇంటి ఎంత పోతే ఎంత. ఎవరు? దానియేలు. దర్యాదేశాలు అనుకుండా నిద్ర పట్టిందా? తిండి తిన్నడా?
అలాంటి వాడికి ఈయన ఎవరండి? బానిసతత్వం నుంచి వెళ్ళిపోయి యెరూషలేము నుంచి వెళ్ళి బానిసగా కొనిపోబడిన వారు. ఇది నెబుకద్నెజరు కాలంలో. అవునా? అలాంటి వాడు ఒక దాసుడు పడ్డబడేవాడు, ఒక దాసుడుగా కొనిపోయిన వాని మీద ఒక రాజు. అంత ప్రేమేంది? ఆయన దగ్గర ఏం అనుకోలేదు. అటు 6వ అధ్యాయంలో ఉంటుంది. ఏదో చేద్దాం అనుకుని ఏం అనుకోలే. ఎవరు లంచం తీసుకుంటాడా, ఆయన దగ్గర ఏమైనా లోపాలు ఉంటాయి. అంత పర్ఫెక్ట్గా ఉండాలి. దానియేలు అంత పర్ఫెక్ట్గా ఉండాలి. భక్తి విషయంలో గొప్పగా, శ్రద్ధకు, మెసకు, అబద్ధంగా అంత పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ పేర్లు దానియేలు గొప్ప ప్రార్థన పరుడండి. 3 సార్లు ప్రార్థన చేసేది రోజుకు. గొప్పగా ఏ లంచం తీసుకోలే, ఎవరి మీద ఇది చేయలే, చాలా నీతిమంతుడండి అని అంటారు. మరి ఆ నీతి ఏమైంది? క్రైస్తవ బిడ్డలుగా ఉన్నవాళ్ళు ఎంతోమంది అన్ని డిపార్ట్మెంట్లో జాబులు చేస్తూ ఉన్నారు కదా, ఉన్నారా లేదా? గవర్నమెంట్ సెక్టర్లో లేరా? జాబులు ఉన్నారు కదా. అందరిలోకి వీళ్ళు పోలీసులలో లేదా? రెవెన్యూ డిపార్ట్మెంట్లో లేరా? మీరు గమనించి రాజకీయ నాయకులు లేరా? అనేకమైన డిపార్ట్మెంట్లో ఉన్నారు. టీచర్ పోస్టులో ఉన్నవారు లేరా? ఉన్నారు. మరి ఏది మాదిరి? ఏది? ఎవరికి నువ్వు మాదిరి? ఏం చెప్పాలి? మీరు గమనించండి, ఎంత బాధాకరం. యజమానులైన వారికి కూడా మీరు ఖచ్చితంగా లోబడాలి. ఆ లోబడితే ఏమైపోద్ది? అని లోబడితే ఏమైంది? వాడు కూడా అందుకనే ముష్కరులైన మీ యజమానులకు లోబడే. వాడు ముష్కరుడే అయినా నువ్వు లోబడి ఉండాలి. అంటే ఏంటి? అది తిడుతుండు ప్రభువా, అయినా పర్లేదు, నీ ప్రేమను చూపించు. బండలాంటి హృదయం బద్దలైపోద్ది నీ ప్రేమతోనే అన్నడా లేదా? ఈ మాటలన్నీ ఎక్కడ పోతే ఇంకా తెలియదు. ఇక ప్రేమను బయట పెడతారు, పగను లోపల పెట్టుకుంటారు హృదయంలో. ప్రేమ అనేకమైన దోషములను కప్పును నువ్వు ఇప్పుతున్నావు. అంటే నీ హృదయంలో పగ ఉందా? ఏముంది? ప్రేమ ఉందా? ప్రేమ ఉన్నవాడు మాత్రం ఎయ్యి చూపించాడు. పర్లేదు బ్రదర్, క్షమించే గుణం కలిగి ఉంటాడు. ఈ అన్ని రేపుతున్నట్టే వీడు ఓడు, అన్ని తవ్వుతున్నట్టు వీడు ఓడు, పగను పెట్టుకొని రగిలిపోతున్న సాతాను సంబంధి. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఆదికాండము 3వ అధ్యాయము, దీని గురించి చాలా రెఫరెన్స్లు రాసుకున్నాం. వచ్చే వారం కూడా చెప్తా. మీటింగ్లలో కూడా ఈ సందర్భాలు చెప్పాలి ఖచ్చితంగా. ఆదికాండం 3వ అధ్యాయం నాన్న 16వ వచనం చూడనా. 3:16లో ఎవరు అంటండి? దేవుడు అండి. దేవుడు చెప్పిండా? ఏమని చెప్పిండు? ఈ తోటను మేము నియమించాను, ఏదేనా అనే ఒక తూర్పు దిక్కున తోట, నదిని మంచిగా ప్రవహింపజేసాను. 4 నదులు ఉంటాయి. మీరు గమనించండి. అందులో ఈ నరుని ఇద్దరు ఒకసారి చేయబడలే. బైబిల్ బాగా గమనించాలి. ఇద్దరు ఒకసారి చేయబడ్డారని కొంతమంది అంటారు. కాదు, చెప్తారు. అసలు ఆడ మనకు అర్థమయ్యేటట్టు ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం ఉంటుంది. కానీ ఆయన చేయబోయే చెప్పింది తప్ప చేసిందని చెప్పలే. ఆడ అట్లా అర్థం చేసుకోవాలి. 2వ అధ్యాయం 21వ వచనంలో ఆమెను ఈ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని అక్కడ సందర్భం ఉన్నది. గమనించాలి. మీ 1వ అధ్యాయంది ఆ చేయబోతారు వాళ్ళిద్దరు, ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించేది చేయబోయేది ముందు చెప్పిండు, తర్వాత చేసిండు. కానీ అప్పుడే చేయవల్లే. ఇది ఇట్లా వెనకది ముందుది వెనకది ఎందుకు ఉంది అంటే నువ్వు నీ మెదడు అంటే నువ్వు అర్థం చేసుకుని తప్పుగా అర్థం చేసుకున్నావు. మీరు గమనించండి. 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటుండండి? 3:16లో ఏమంటుండండి? ఆయన స్త్రీతో నీవు ప్రయాసముతోనే నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతోనే పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. ఏమన్నాడండి? భర్త ఎడల భార్యకు వాంఛ. స్త్రీ పురుషులకు ఆ వాంఛ అనేది స్త్రీ మీద పురుషునికి, పురుషుని మీద స్త్రీకి కూడా కలిగేటట్టు పెట్టింది దేవుడే. ఒక దుర్మార్గుడు ఏమంటుండే ఎరికినా? ఒక దుర్మార్గుడు క్రైస్తవుడే. అవ్వమ్మ సర్పం కూడింది, సర్పం వల్ల వచ్చింది. ఆ బ్రహ్మ అనే బోధ దౌర్భాగ్యులు ఏం చేసిరికైనా? సర్పం వల్ల పుట్టిరు వీళ్ళందరూ సర్ప సంతానం. కయ్యని సంతానం వల్ల సర్ప సంతానం అట. మరి కయ్యని ఉందా పోయిందా? కయ్యని ఉందా? కయ్యని నుంచి వచ్చిన వారే సర్ప సంతానం. అంటే కయ్యని ఎప్పటిదాకా ఉండండి? 5వ అధ్యాయానికి వచ్చేవరకల్లా వీళ్ళు ఏమైపోయారంటే ఈయన సంతానం వేరైంది, ఈయన సంతానం వేరైంది. 5వ అధ్యాయానికి వచ్చేవరకల్లా మీరు గమనించి 6వ అధ్యాయానికి వచ్చేవరకు ఏమైంది?
వంశావళి ఉంది 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయానికి వచ్చే వరకు ఏమైంది, మొత్తం పోయింది. అందులోనే 5వ అధ్యాయంలో చెప్తాడు మొత్తం. వారి హృదయం, తలంపులు, ఊహలు కెడ్డ. నోవాహు గారి కుటుంబం మాత్రమే ఉంది. ఇక కయ్యని సంతానం ఎక్కడ, ఆదాము అందరూ మొత్తం పోయిరా లేదా, అందరూ అయిపోయి. ఈ ముగ్గురు నుంచి షేము, హాము, యాపే సంతానం నుంచి వచ్చారు కదా. 4వ అధ్యాయంలో క్లియర్ ఉందండి. జీవం గల ప్రతిభానికి ఏమైందట బైబిల్లో, తల్లి తండ్రి అని చెప్పిండు. ఈడేమంటుండు, సర్పం అంటుండు. ఏం చేయాలిగా, ఎంత భయంకరమైనది, ఎలాంటి దుర్బోధలు మీరు గమనించండి. మన తల్లిని ఎవడన్నా తప్పుగా మాట్లాడి దూకుంటామా, ఊకోలేదు. తల్లిని, ఆది తల్లి, ప్రతి జీవం గల వాళ్ళ తల్లికి ఏం చేసింది, యెహోవా దయ వలన మేము ఒక మనిషిని సంపాదించుకుంటుంది. దయ, దేవుని దయ అన్న తల్లి ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఈ కళ్ళు ఏం చేసిరో మరి వీళ్ళు ఏం చేస్తారో తెలియదు, కానీ ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ గుడ్డితనం కలిగజేసింది కాబట్టి గుడ్డి బోధలను అమ్ముతారు దౌర్భాగ్యులు. ఇక్కడ ఏమంటాడు, ఇప్పటికుందా ప్రసవ వేదన ఉందా స్త్రీకి, ఉందా లేదా మీరు గమనించండి. ఆపరేషన్ చేసి బిడ్డలను తీసే స్త్రీలకు ఏమైపోయింది, బెడ్ మించలు దిగే పరిస్థితి లేదు. మన ప్రసవ వేదన మిక్కిలి వెచ్చించిండా. నార్మల్గా కన్నా బిడ్డలందరినీ తలలో చూడండి, ఎంత బలంగా ఉంటారో వాళ్ళు. ఆపరేషన్ చేసి తీసే బిడ్డలందరూ ఆ తలలో చూడండి, బెడ్ పేషెంట్ అండి. అప్పుడు నార్మల్ నీ ప్రసవ వేదన హెచ్చించేదనంటే దేవుడే పక్కన ఉంటాడండి, దేవుడే తోడుగా ఉంటాడు తెలుసా. ఆయన సంకల్పం బిడ్డలు రావాలి కదా, ఆ వేదన. ఎందుకంటే నేను తినకూడదు అని చెప్పిన పండును మీరు ఏం చేశారు, తిన్నారు. అందుకే నీ గర్భవేదనను నేనేం చేస్తా, బిక్కిలు హెచ్చిస్తా. వేదనతోనే కంటు, అది కొంచెం ఉండొచ్చు అప్పుడు, ఈయన దాన్ని ఎక్కువ పెంచుతా అన్నాడు. మరి ఇప్పటికి అలాగనే కంటురా, కంటలేరా కొంతమంది కంటురు. ఇది అంతా ఎవరిది, దేవుని సంకల్పం. ఈ సంకల్పాన్ని అర్థం చేసుకుంది ఎవరు, అర్థం చేసుకుంటారు. కన్నవెండ కొంతమంది కుప్పతుట్లో వేసేవారు, కొంతమంది 9 మాసాలండి చూస్తున్నాడు. ఎక్కడేశారు, ఆ డంపింగ్ పాడ్లో అక్కడ మొత్తం ఆ చెత్త వేసుకున్న దాంట్లో ఆ డబ్బాలో దొరికిందండి. ఆ బాత్రూమ్ కూడా కనిపోయిందండి, వేసిపోయిందండి. ఇదేందండి, మాకు అవసరం లేదని పిల్లలు పడేసిరండి. ఇదా దేవుడు కోరుకుంటుంది అండి, అమ్ముకురండి వాళ్ళకు. ఏంది ఇదంతా, దేవుని సంకల్పం అర్థం కాక వీళ్ళు చేస్తున్న భ్రష్ట పనులు, దయ్యపు సంబంధాలు. ఇక వీళ్ళు పుట్టొద్దు, వీళ్ళు లోకాన్ని చూడొద్దు, కథం. దేవుని సంతానం అనేది రాకుండా వచ్చిన వారు కూడా భ్రష్టులు అయిపోతట్టు వాడు బలమైన బీజం వేసాడు తెలుసా. మీరు గమనించండి, చెప్తుండు, మిక్కిలి గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతోనే పిల్లలు కందురు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. యజమానుడు ఏలుతాడు ఖచ్చితంగా. ఏకశరీరం 2వ అధ్యాయం తీయండి. ఆ మర్మం ఎంత గొప్పదో. 2వ అధ్యాయము ఆదికాండము మీరు గమనించండి, 20వ వచనం చదువు. అప్పుడు ఆదాము సమస్తమైన పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్తమైన భూజంతువులకును పేర్లు పెట్టాను. బాగా గమనించి, అయినను ఆదామునకు సాటి అయిన సహాయం లేదు. అన్ని జతలుగా ఉన్నాయి, అన్ని పేరు పెడుతుండు. ఓకే, కానీ నా కుమారుడు ఏంది ఒంటరిగా ఉంటుండు. అయినను అన్నిటికి ఉన్నాయి. వంటకు వంట ఉంది, ఏనుకు ఉంది, గుర్రానికి గుర్రం ఉంది, గాడిద ఉంది, కుక్క ఉంది, అన్నిటికి ఉన్నాయి. మొత్తం పక్షులకు అన్ని బాగానే ఉన్నాయి. నా కుమారుడు అయినను, నా కుమారుడికి సాటి అయినా సహాయం లేదని. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు భాగమైన గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్క టెముకలలో ఒక దానిని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేసాను. ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్న వాళ్ళందరికీ ఇదే ఆయన మాటే గాఢ నిద్ర. దాన్నే ఏమంటారు కదా, అనస్థీసియా అని మత్తును కనిపెట్టారు. మత్తు లేకపోతే ఇప్పుడు ఎవరు చేయలేరు, కానీ ఆయన మాటే మత్తు. ఇలా వేసిందంటే కథం, ఆదాం మత్తు అయిపోయిండు. కానీ మత్తు అయిపోయినా కూడా మత్తు ఎక్కలే. ఈమె నా ఎముకల్లో ఎముక అంటాడు తెలుసా. నాకు కూడా ఏంటంటే మత్తు ఎక్కదు, ఏదైనా మత్తు ఇచ్చినా కూడా అప్పుడు యాంజియోగ్రామ్ చేసేటప్పుడు నాకు మత్తు ఎక్కలే, కింద పడిపోయినా.
అరే ఈయనకు ఇంత డోస్ ఇచ్చినా కూడా అది కొన్ని నిమిషాల పాటే ఉండాలి, అది ఎక్కువ ఇస్తే కోమాకి వెళ్ళిపోతాట. మత్తు ఒక దానికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఆ పరిమితి ఇస్తారట, ఆ క్వాంటిటీని బట్టి. ఎక్కువ ఇచ్చారనుకో మనిషి కోమా, చాలా డేంజర్ అట. దాన్ని బట్టి ఎంత ఇవ్వాలో అంత ఇస్తారట. కానీ ఆ ఇచ్చినంత నాకు సరిపోలే, నా బాడీకి సరిపోలే. తెలిసిపోయింది అది పంపిస్తున్నది మొత్తం ఇట్లా తెలిసిపోయింది. చాలా బాధ అనిపించింది. దీన్నే ప్రేరణ. క్రైస్తవులే మత్తు అయినా ఇంజెక్షన్ అయినా ఏది కనిపెట్టినా దేవుని బిడ్డలే కనిపెట్టిరు తెలుసా. భూమి మీద నువ్వు ఏది కనుగొనాలన్నా ప్రకృతిలో ప్రతి దాన్ని వినియోగించింది, మనుషులకు అందుబాటులోకి తెచ్చింది సాక్షాత్తు దేవుని నమ్ముకున్న బిడ్డలే. కొంతమంది ఉన్న దౌర్భాగ్యులు ఏం చేయరు కానీ అన్ని మన అంటారు, రకరకాలుగా దుమ్మెత్తిపోస్తారు. కిందికి వచ్చిన చూడండి ఏమంటాడు, గాఢ నిద్ర కలగజేసాను, అతని పక్కటెంకలలో ఒక దాన్ని తీసి ఆ చోటును ఏం చేసిండు, మాంసంతో పూడ్చాను. తర్వాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీయబడిన ఆ పక్కటెముకను స్త్రీగా నియమించిండు. మాంసమేగా ఒక ఎముకనే తీయలే, ఎముకతో పాటు మాంసం కూడా తీసిండు. బాబు గోగినేని అంటే ఆయన ప్రతి పురుషునికి ఒక ఎముక తక్కువ ఉండాలా అంటాడు ఆయన ప్రశ్న ఎత్తు. ప్రతి పురుషునికి ఒక ఎముక తక్కువ ఉండాలా, ఇదంతా తప్పుడుగా రాసుకుని వేస్ట్ అంటాడు. బాబు గోగినేని ఆదాము నుంచేలే తీసిండు తప్ప, ఆదాముకు ఎముక తక్కువ ఉంటుంది తప్ప మిగతా పురుషులకు ఎవరికి తీయలే దేవుడు. తలలో గర్భాలు ఇచ్చిండు, తండ్రుల గర్భాలు ఇచ్చిండు, అలా పుట్టుకుంటూ వచ్చిన వాళ్ళే. బైబిల్ ఎప్పటికీ ఆనాటికి ఈనాటికి ఏనాటికైనా సరే తరాలు మారచ్చు, యుగాలు మారచ్చు, మొత్తం ప్రపంచమంతా ఇది అయిపోవచ్చు, బైబిల్ మాత్రం స్థిరంగా బలంగా నిలబడుతుంది. మీలాంటి 1,00,000 మంది అన్నీ బైబిల్ నిటారుగా దైవత్వం అలాగనే ఉంటుంది తప్ప మీ పనికి మనలు విమర్శకు లోనయ్యేది కాదు. ఎముక తీసిండా, మాంసం కూడా తీసిన తర్వాత తయారు చేసినట. ఏం చేసిండు, స్త్రీని తయారు చేసి ఏం చేసిండు, తీసుకొచ్చిండు. చూడండి, స్త్రీగా నిర్మించి, నిర్మాణం అంటే పెద్ద కన్స్ట్రక్షన్తో పోలుస్తుండండి, నిర్మించి ఆమెను చూడండి ఆదాము యొద్దకు తీసుకొని వచ్చాను. చూడండి, అప్పుడు ఆదాము ఇటు 23 వచ్చిన, అప్పుడు ఆదాము ఇట్లా నేను బాగా గమనించండి, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడేను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. అప్పుడు ఆదామును అతని భార్యను వారిద్దరిని దిగంబరుగా ఉండిరి, వారు సిగ్గుగా ఎరకగా ఉండిరి. మీరు గమనించండి, వాళ్ళు ఏక శరీరమై తన భార్యను అత్తుకొని ఉందురు, మరి ఏక శరీరమై ఉందురు అని చెప్తున్నాడు. మీరు గమనించండి, ఏక శరీరము అనేది నిజమే. అప్పుడు తల్లి తండ్రి ఉన్నాడా ఆదాముకు? రాబోయే జనరేషన్ గురించి చెప్తుండు, ఆదాము నుంచి వెళ్ళి వచ్చే జనరేషన్ గురించి. ఆదాములో నుంచి వెళ్ళి పుట్టిన పిల్లలు, అవ్వమ్మ నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏమైపోతారు? ఆదాము నిన్ను, నీ భార్యను విడిచి తన భార్యలను అత్తుకొని ఉంటారు. ఇప్పుడు మీరేం చేయాలి? నీ భార్యను నువ్వు అత్తుకోవడానికి నీకు ఒక భార్యను ఇచ్చిన, మీరిద్దరు ఏం చేయాలి? నా మీద ఆనుకొని జీవించండి, నా మాటల ప్రకారంగా చక్కగా మీరు జీవించండి అని చెప్పాడు. దానికే ఏం చేశాడు? ప్రతి చల్లపూట వచ్చి వారితో మాట్లాడినా కూడా దెబ్బ కొట్టించింది. ఇందులో మనకు నేర్చుకోవాల్సిన పాఠం ఏం దొరికినా, ఒంటరిగా ఉండుట పురుషుడు మంచిది కాదు, అలాగని స్త్రీ కూడా ఒంటరిగా ఉండటం మంచిది కాదు. తెలుసా? ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, చక్కని మాటలున్నా చూడండి. మొదటి కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనం, మీరు రాసిన వాటి విషయము స్త్రీను ముట్టకుండుట పురుషునికి మేలు అంటుండు. ఎవరండి? ఇది రాస్తున్నది గ్రంథకర్త పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు. ఆయనకు పెళ్లి కాలే. కొంతమంది ఇక్కడ ఏంటి, కొరింథీలో ఉన్న వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు కదా, జరగబోయే ప్రమాదం మీరు గమనించండి, తెలుసు. అందువల్ల ముట్టకుండుట మంచిది అంటే వానికి మేలు అని చెప్తూ, ఆయనను బాగా గమనించండి, అక్కడ కండిషన్ అప్లై చేస్తుండే. ఆయనను జారత్వములు జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవాలని ఏమంటాడు?
కండిషన్ అప్లై చేస్తుండు. ఒరే ముట్టకుండా ఉంటేనే మంచిది. నా విషయంలో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ముట్టకుండా కూడా మంచిది. అంటే మీ శరీరాన్ని మొత్తం నిగ్రహించుకొని చక్కగా ఉంటే నో ప్రాబ్లం, ఏం లేదు, మంచిది. స్త్రీని ముట్టకుండా కూడా మంచిదే, వానికి నరుడికి మేలు, మంచిదే, ఓకే. కానీ అయినను మీలో ఏం చేస్తున్నాడా, జారత్వంలో జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకిని సొంత భర్త ఏం చేయాలడా ఉండవలెను. భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మములను నడపవాలి. మీరు గమనించండి, ఈ ధర్మాలు అన్నప్పుడు మీకు ఒకటి గుర్తు రావాలి. పెళ్ళి అయినాక మంచిగా పిల్లలు కాకున్నంత వరకు మంచిగా ఉంటారండి. ఆనందం చాలా మంచిగా ఉంటారు. మీరు గమనించండి, మంచిగా ఉంటారు భార్య భర్తలు. కానీ పిల్లలు అయినాక వాళ్ళలో ఉన్నప్పుడు తేడాలు వస్తుంటాయి. మొత్తం పొద్దున్నాక పనికి పోతాడు, పోయి వస్తుంటాడు మామూలుగా. వచ్చేవరకు ఏంటి, ఈ పిల్లలు ఎడుతున్నారని పని చేయరు. అవునా? పిల్లలు ఏడుస్తున్నారని ఏం చేస్తారు, ఇంట్లో పని కొంచెం జర ఇబ్బంది ఉంటుంది. బట్టలు ఉతుకోవడం అది ఇది మొత్తం నైట్ పూట నిద్రపోరు పిల్లలు, రకరకాలుగా ఉంటారు. స్త్రీ మొత్తం అలసిపోద్ది, బాగా అలసిపోద్ది. భర్త ధర్మాన్ని, ఎందుకంటే ఇద్దరికి కలిస్తేనే పుట్టిన పిల్లలు. ఇద్దరికి ఉంటుందా పెంచే పద్ధతి, ఒక్కరికే ఉంటుందా? నైట్ అంతా నిద్రపోలే, వాడు ఒకటికి రెండు పోతుండు, ఒకటి ఇబ్బంది పడుతుండు, ఏడుస్తుంటాడు. ఇంటికానే ఉన్నావు, ఏం మాలు చేస్తాడు, బయటికి తీసుకొని పో, ఇక్కడ ఉండే నాకు నిద్ర పడుతుంది అంటే అది ప్రేమ? న్యాయమేనా? ఏమైంది అని ఆమె ఇంటికాడ అలసిపోయింది. నువ్వు బలవంతం అంటే నువ్వేంటి, నీ ఘటం ఏంటిది? బలహీనమైందా, బలం గలదా? నీ ఘటం బలం గలది. స్త్రీ బలహీనమైన ఘటం, కన్నది, పాలు రక్తం మొత్తం పాలుగా మారుతుంది, చాలా వీక్గా ఉంటారు. నువ్వు అన్నిటినీ 50 కిలోల బస్తా కాదు వేసుకొని పోతావు, మొత్తం నడవగలవు. వాళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ధర్మం అంటే అదే. నేనేమనుకుంటా, ప్రభువా ధర్మం అంటే ఏం చెప్పాలి, అసలు ధర్మం అంటే ఏంటి నాకు తెలియజేయి నాయన. ఈ ధర్మానికి ఒకరి ధర్మం ఒకరు ఎట్లా నెరవేర్చుకోవాలి అసలు ఏంటి అన్నప్పుడు, ధర్మాలంటే ఇవి అన్నప్పుడు భార్య ఇబ్బంది పడుతుంది కదా, మళ్ళీ నేను ఎత్తుకుంటామా, నువ్వు కొద్దిగా ఒక గంట సేపు పండుకో, అర్థం చేసుకో, లేకపోతే తినిపో, నువ్వు తిను, నేను ఎత్తుకుంటా. కనీసం తినడానికి కూడా అవకాశం ఇయ్యారు పిల్లలు, తెలుసా? ఆ తింటే అప్పుడే ఒకటి పోతాడు, రెండుకు పోతాడు. వాడు పెద్ద తలపోటీగా చాలా ఇబ్బంది అవుతుంటుంది, చాలా రిస్క్ అవుతుంటుంది. పురుషునికి ఏముండదు, మేమే తిరుగుతుంటే అన్ని ఇబ్బంది ఉంటుంది. అందుకనే స్త్రీకి చాలా ఇబ్బందులు ఉంటాయండి. ఆ ధర్మం ఏంటంటే పంచుకుంటే మంచుకుంటుంది. ఇక పంచుకోకుండా నువ్వే చేయి, ఇంటికాడు ఉండి ఏం ఆలోచిస్తున్నావు, అమ్మో నువ్వు గంగ చెప్తున్నావు, వాళ్ళకి ఆ పిల్లలు వీళ్ళకి మమ్మల్ని పెంచలేదా మా అమ్మ, ఇది ఇట్లా అది అట్లా అని మాట్లాడితే ఏమైపోవాలి, ఏమైపోవాలి? మీరు గమనించండి, పెళ్ళి అక్కడనే. ధర్మం అంటే ఏంటికైనా, ఆమె తినదు, నైట్ పూట బాగా ఏడుస్తుంటాడు, నిద్రపోడు, ఆ ఒకటికి పోతుండే, రెండు పోతుండే, అవన్నీ తీసి పక్కకు పెట్టి, ఈ రకరకాలుగా ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఏం చేయాలండి, ఈయన కూడా ఎత్తుకొని ఆడించి, ఆమె లేకముందుకు ఇటు పొద్దుగా లేచి, ఒకవేళ నేను డ్యూటీకి పోతున్నా కదా, ఆ పోయి టిఫిన్ సెంటర్కి పోయి ఇటు తిని, కాకపోతే ఇంకో టిఫిన్ తీసుకొచ్చి ఇవాకి ఇచ్చేసి, అమ్మ లేటుగానే నువ్వు చేసుకో, ఈ టిఫిన్ తిను, మొహం కడుక్కో, వాడు పడుకున్నప్పుడే చేసుకో, సరే ఇప్పుడు నాకు టిఫిన్ లేకున్నా పర్లేదు, నేను అక్కడనే తింటా, ఏదైనా చేస్తా, ఏదో ఒకటి తింటా అని చేస్తే బాగుంటుంది. అది మంచి ధర్మం. ఈడేమంటాడు, చెప్పాలి, ఏం చేస్తున్నావు, ఇంకా పందిలాక నిద్రపోతుంది, ఏదో బూతు మాట అన్నాడు అనుకోండి, తిట్టిండు అనుకోండి, రకరకాలుగా విమర్శించింది అనుకోండి, ఆమె ఏమైపోవాలి, ఇంకా పంతనే ఉంది, ఇంకా ఈమెకు మెలకు రాలే అని ఈ భర్త అన్న, అమ్మో మా కాలంలో ఇట్లా లేదమ్మా అని ఒకరు అత్త అన్న, ఏమైపోద్ది, ఆమె గుండె పగిలిపోద్ది, నిద్ర ఉండదు, తెలుసా, నిద్ర ఉండదు. నా పిల్లలు ఎలా ఎదిగిరో నాకైతే తెలియదు, ఎందుకంటే వీళ్ళిద్దరు ఉన్నారు, ఎట్లా పెరిగిరు, ఎట్లా ఏం కథ నాకైతే తెలియదు. నేను పనికి వెళ్ళేది, వచ్చేది, పండుకునేది, వాళ్ళు ఏడిచిరా, వాళ్ళు ఏం చేసినా నేను ఏది చూడకుండానే వాళ్ళ అన్నీ వాళ్ళ అమ్మే చూసుకుంది, మొత్తం వాళ్ళ అమ్మే చూసుకుంది. ఇబ్బంది ఎప్పుడు నాకు కలగనీయలే. మొత్తం పొద్దున్నాక పనికి పోతారు కదా, ఇవన్నీ నాకేనాడు వీళ్ళ విషయంలో, అన్ని విషయంలో మొత్తం ఆమె చూసుకుంది. నాకు అలాంటి ఇబ్బంది నాకు లేదు. కానీ ఉన్నవారి విషయం ఏంది అంటే, ఉన్నవారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే వారికైనా ఈ వాక్యం చెప్పు అన్నట్టుగా నాకు ఆలోచన ఇచ్చింది దేవుడు. మీరు గమనించండి. అప్పుడు ఏం చేస్తాడు, టిఫిన్ చేసిందంటే లేస్తుంది, మొహం కడుక్కుంటుంది, పొద్దుగాల పుట్టిన పంతరి, నైట్ అంతా బండరీని, మళ్ళీ
ఈ పిల్లలు ఏం చేస్తారు ఇక్కడ, వాడు తెల్లవారు 5 గంటల కట్ట వంతుంటాడు మంచిగా, ఈ రాత్రి అంతా రంపాక మొత్తం పెడతాడు మొత్తము, అప్పుడు మంచిగా నిద్రపోతుంటాడు, బజ్జుకుంటాడు. ఇక అప్పుడు ఈ అమ్మకు కూడా నిద్ర వస్తుంటుంది మొత్తం. ఏం చేయాలి, అమ్మ నువ్వు 8 గంటల దాకా 9 గంటల దాకా పండుకో, రాత్రి అంతా నిద్రలేదు అని వీడు పోయి టిఫిన్ తినేసి టిఫిన్ తెచ్చి ఇంటికాడ ఇచ్చిపోతే ఆమెకు ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత సంతోషం ఇస్తుంది. అది ధర్మం నడుపుకోవాలంటే. నాకు టిఫిన్ పెట్టలే, నేను డ్యూటీకి ఎట్టపోవాలి, నీ వల్ల నాకు ఎట్ట అవుతుంది అని వీడు రంపరాగా వీడి ధర్మం నెరవేర్చినట్ట. ఒకరి ధర్మం ఒకరు నడపాలి. పిల్లలగానే ధర్మం ఆమెకి ఇచ్చింది, సంరక్షణ ధర్మం ఇద్దరికి ఉన్నది. పిల్లలు నువ్వు కానీ కనలేవు, గర్భం నువ్వు దాల్చలేవు, గర్భానికి కారణం నువ్వే. కానీ ఆ గర్భం నువ్వు 9 నెలలు నువ్వు మొయ్యలేవు, తెలుసా, మొయ్యలేవు. నువ్వు ఆ బిడ్డను వేదనతో కనలేవు. ఆ వేదన నువ్వు అర్థం చేసుకో, ఆ బాధ, ఆ పెయిన్ నీకు అర్థం చేసుకో. మనిషి పెళ్ళి అయిందంటే ఆ పెళ్ళి అయింది అయిపోయింది ఎవడు చెప్పిండు? అందుకనే పెళ్ళి లేదు ఏమవుతున్నాయి, ఒకరినొకరు అర్థం చేసుకోక శరీరం కోసమే పెళ్లి చేసుకున్నాడు కోనికి అర్థం కాదు. శరీర కామం తీర్చుకోవడానికి, కామ వాంఛల కోసం పెళ్లి చేసుకుంటే వేస్ట్. అలా దేవుని సంకల్పం దాగిన సుమా అర్థం చేసుకుంది అనుకోండి. అత్త కూడా ఒకవేళ అత్త ఉమ్మడి కుటుంబం ఉందనుకో, అరే నైట్ మొత్తం అది ఇదిగా ఉందిరా, ఆ తల్లి వచ్చి అత్త వచ్చి కాసేపు పండుకో అమ్మ, వీళ్ళకి నిద్ర పడుతుందా పాడా, కొంత వయసు వచ్చిన తర్వాత నిద్ర పట్టదు, మెలకతోనే ఉంటారు, ఇంటుంటారు కానీ దగ్గర మందలేరు. ఏమైంది పిల్ల ఒకటి ఏడిపెత్తు, నేను జెర్సేపు ఎత్తుకుంటా, మీరు జెర్సేపు పండుకోరని ఒక తల్లి అన్నది అనుకో, కొడుకు ఆఫీగా ఫీల్ అవుతాడు, కోడలు ఆఫీగా ఫీల్ అవుతుంది. వాళ్ళు ఏం చేతిలో చూద్దాం తమాషాని అత్త చూసింది అనుకో, ఏమైపోద్దండి. రాత్రి అంతా నాకు నిద్ర లేదు, ఈవేదో ఏంది ఎత్తుకొని ఆడిచ్చినట్టు ఒకటి ఏడుతుర్రు. మరి ఒకనాడు మందరిచ్చినవా, ఆ బిడ్డ ఏమైంది ఏం కథ, నువ్వు పెంచి పెద్ద చేసినావు కదా, పిల్లలకు తెలియదు కదా ఆడు ఎందుకు ఏడుతుండు ఏం కథ అని తల్లి అత్తకి ఎరికే ఉంటుందిగా. కావాలని తమాష చూసి అత్తలు ఉండరు అనుకోండి, ఇక వాళ్ళంతా దౌర్భాగ్యం ఇంకోళ్ళు ఉండరు, ఇక సైకో అత్తలు అనమాట. ఈలో ఇబ్బంది పడుతుంటారు. ఏమవుతుందో కానీ మరి నువ్వు పెంచిన దానివి, నలుగురు పెంచి కానీ పెంచిన దానివి ఎవరు ఎట్టయితారు ఏం కదా, నీకు తెలుసు కదా ఆ బాధలు, ఆ ఇబ్బందులు. నిద్రపోనేడు అమ్మ నేను చూసుకుంటే ఆడిస్తా అని నువ్వు ఇటాడు తిరిగి ఎత్తుకొని ఆడిచి నీ దగ్గరనే పండబెట్టుకుని ఏదో మంచిగా చేస్తే ఇదిగా ఉంటుంది కదా, అది ప్రేమ. అవి లోపించినాయి, ఇప్పుడున్న సమాజంలో ఈ మొత్తం లోపించినాయి. ఈ చిన్న చిన్నగానే కనబడవచ్చు మనకు గాక, మనకు చిన్న చిన్నగానే కనబడవచ్చు కాక, చాలా డేంజర్. అందుకని ప్రేమలు అనేది విచ్ఛిన్నం అయిపోయేది. అదే ఒక మల్లె పందిరి వేస్తే మంచిగా ఎలాగ అల్లికలు ఉంటాయో, కుటుంబం అనేది ఒక పొదరిల్లాగా ఇలా ఈ అన్ని బంధాలనేది అల్లుకునేటి, కథతో కట్ చేసుకున్నట్టు ఉంటుంది, టకా 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 కట్ చేసుకున్నట్టు ఉంటుంది. అల్లుకునే ఒక పొదరిల్లులాగా మంచిగా ఉంటే బాగుంటుంది, తెలుసా, బాగుంటుంది. దేవుని ప్రేమ, దేవుని సంకల్పం అర్థం కాలే. ఏక శరీరం మారాలి అంటే ఏంటి, భార్య భర్త వేరు కాడు, నువ్వు వేరు నేను వేరు అన్నకాడనే కుటుంబం మొత్తం ఏమైపోతుంది, అక్కడనే గొడవలు స్టార్ట్ అవుతాయి, తెలుసా. నా వాళ్ళు నీ వాళ్ళు అన్నకాడనే గొడవలు స్టార్ట్ అవుతాయి, తెలుసా. మా వాళ్ళకు ఫుడ్ పెడదాం, మీ వాళ్ళకు ఫుడ్ పెడదాం, మీ వాళ్ళని మీరు చూసుకొని మా వాళ్ళని మీరు చూసుకొని. కొన్ని విన్నా నేను మా కుటుంబంలోనే, మా వాళ్ళు మీ వాళ్ళే, అందరు మనోళ్ళు కాదా. ఇవన్నీ ఏంటి దౌర్భాగ్యమైనవి. నువ్వు ఆయన ఎట్ట వేరైతాడు, భర్త భార్యల బంధం మరణమే వేరు చేయాలి, అది బైబిల్ రూల్. బైబిల్ ప్రకారంగా పెళ్లి చేసుకోవడం అది. ఎవరెన్ని అనుమానాలు అపోహలు రేపినా నీ భార్య ఇలాంటిదైనా నువ్వు ప్రేమించి సంరక్షించి నీ ప్రేమతో ఆమెను మార్చుకో. నీ భర్త ఇలాంటి వాడు అన్నా కూడా నువ్వు ప్రేమించి సంరక్షించి మార్చుకో. ఇదో 7వ అధ్యాయంలో ఉంటుంది మొత్తం. ఓ భర్త నీ భార్య నువ్వు కాపాడుకుంటావో లేదో, రక్షించుకుందువో లేదో చూడుము. ఓ భార్య నీ భర్తను రక్షించుకుందువో లేదో చూడుము. ఈ అధ్యాయం మొత్తం భార్య భర్తల గురించే ఎక్కువ చెప్పిందండి, కానీ బైబిల్లో ఉండిపోయినాయి, తెలుసా. క్రైస్తవ పెళ్లి చాలా పవిత్రమైనది, చాలా గొప్పది, తెలుసా. ఒకరిని ఒకరు ఎడబాయొద్దు. ఎప్పుడు ఎడబాయాలి కన్నా, మరణం తప్ప భార్య భర్తలు ఎడబాయడానికి బైబిల్ ఒప్పుకోదు. మీరు గమనించండి, చాలా ఉన్నాయి, దగ్గర 5 వారాలు అవుతుంది, 10 వారాలు అవుతుంది, మరి అన్నీ చెప్పాలంటే దీని గురించి. సరే, దేవుని కృపను బట్టి చక్కగా ఇంకా లోతుగా మనం వెళ్దాం. తలలోంచుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన నా తండ్రి, కొన్ని విషయాలు నీ పిల్లలతో మాట్లాడాను తండ్రి. ఇలాంటి ఇబ్బందులతో వివాహమైన జంటలు ఎన్నో ఇబ్బందులు పడుతుండొచ్చు నాయన. ఈ మాటలు తండ్రి, నీ వాక్యము అనేకమైన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండేట్టుగా, వారి ధర్మములు తండ్రి నెరవేర్చుకున్నట్టుగా సహాయం దయచేయండి.
మీరే మాట్లాడండి సూటిగా. తండ్రి, ఎంతమంది అయితే కుటుంబాల్లో తండ్రి అపార్థాలు ఉండి తండ్రి దారి ద్వారా చిన్న చిన్నయే పెద్దవిగా భూతద్దంలో పెట్టి చూసుకోవడం వల్ల కుటుంబం అనేది తండ్రి కట్టబడట్లేదు. చాలా ఉన్నాయి తండ్రి. కొన్ని విషయాలు నీ బిడ్డలకు చెప్పాను తండ్రి. చెప్పబడిన ప్రతి మాట నీ పిల్లలు విని వాళ్ళ హృదయంలో పెట్టుకొని వాక్యములో ఉన్న లోనికి సత్యములోనికి సర్వసత్యములోకి నడిపించి బలపరిచి స్థిరపరిచి నీ మహిమ కొరకు నీ బిడ్డలందరూ నిలబెట్టుకోమని నిండు మనసుతో వేడుకుంటాం. నీ వాక్యము వాళ్ళ హృదయంలో తండ్రి నాయన వేశాను. ఆ వాక్యము వాళ్ళ హృదయంలో నాటబడి అది ఫలించి అభివృద్ధి పొంది అనేకమైన జీవితాలకు మార్పు పొందేటట్టుగా వాళ్ళ జీవితాలను కట్టుకునే భాగ్యాన్ని దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ క్రీస్తు నామముని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. క్రీస్తు నామమున అందరికీ వందనాలు. క్రీస్తులో శుభాలు.